అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నా పక్కన ఎవరు కూర్చున్నారా అని చూస్తున్నారండి. రైటర్, రచయిత, దళిత మహిళగా తన వంతు కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి అడ్వకేటు, మహిళా రక్షణ కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమకారిణి అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్క గురించి చెప్పడానికి చాలా ఉంది. సో ఈరోజు మీ అందరి కోసం, మనందరి కోసం ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈరోజు అక్కని మన దగ్గరికి మనం ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను పిలవగానే మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం కొంచెం టైం కేటాయించి మా ప్రేక్షకుల కోసం నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. తన పేరు గోగు శ్యామల గారండి. మీరు ఎక్కడ కూడా చూడొచ్చు. తను చాలా ఫేమస్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. గోగు శ్యామల అక్కతో మాట్లాడి మనకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం చూద్దాం. అక్క, మీరు ఫిక్షనల్ రైటింగ్ గురించి వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో విలేజెస్ లో ఉన్నటువంటి యూత్ పై ఫిక్షనల్ రైటింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, చేంజ్ తీసుకురావడానికి కానీ దేనికైనా? ముందుగా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, నా ఆలోచనలు పంచుకోవడానికి ఒక మంచి అవకాశం ఇస్తున్నందుకు హర్షిని, నువ్వు నాకు మంచి ఫ్రెండ్, మంచి సిస్టర్గా నేను అభిమానిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. యువర్ గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ టు మీ. చాలా సంతోషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. ఫిక్షనల్ రైటింగ్ అని అంటే ఒక ఫామ్ అన్నమాట, ప్రక్రియ అంటాం కదా. రిపోర్ట్ రాసినట్టు వాస్తవాలని ఒక పాయింట్ తర్వాత ఒక విషయం తర్వాత ఒక విషయం, ఒక విషయం తర్వాత ఒక విషయం అన్నట్టు న్యూస్లలో బుల్లెట్ పాయింట్స్ అని చెప్తారు. అవి అంటే ఒక్క లైన్ కలిపి చాలా విషయాలు అందుట్లో ఉంటాయి. నేను దాన్ని ఏంటంటే వాస్తవాలని ఒక కథా ప్రక్రియలో రాయడం అనేది, అవన్నీ వాస్తవాలే. కానీ ఆ ప్రక్రియ ఏమైతుందో ఫామ్, అది స్టోరీ, షార్ట్ స్టోరీ, బిగ్ స్టోరీ, నావెల్ అట్లా రాయడం అనేది నాకు ఇష్టం అన్నమాట. ఎందుకు అది ఎన్నుకున్నానంటే, నేను చిన్నప్పటి నుండి కథలు వినడము, అట్లా మా వాడలో కూడా అన్ని కథలవాడ అంటారు. దళితవాడని కథలవాడ అంటే స్టోరీ టెల్లింగ్, పాటలు, పని పక్కల పాట పని పాట, అట్లా పని పాటలు కూడా అంటారు. ఇదంతా కూడా ఒక డిఎన్ఏ, దళితులకు సంబంధించిన డిఎన్ఏ. ఈ ప్రభావము కథలు చదివించే వాళ్ళ మీద బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మోడర్న్ లిటరేచర్లో అది చాలా ముఖ్యం. సో సమాజంలో ఉన్న కొన్ని అననుకూల పరిస్థితులు, అంతరాలు, ఆధిపత్యాలు, వివక్షతలు, బాధితులు, ఇవి రకరకాలు ఉన్నాయి. అంటే స్త్రీ పైన పురుషులు, దళితుల పైన ఆధిపత్య కులాలు, పిల్లల పైన పెద్దలు, పట్టణాలు, పల్లెలు అనే ఒక వైరుధ్యాలు ఏవైతున్నాయో వాటిని ఊరికే అట్లా కేటగిరైజ్, బ్లాక్ అండ్ వైట్ లేకుంటే డివైడ్, క్లియర్ డివిజన్ లేకుండా, ఎందుకంటే ఇది ఒక్కటి అంతరాలను పక్కకు పెడితే అందరూ మానవులే, అందరూ హ్యూమన్ బీయింగ్, అందరూ బతకాల్సిన సమాజం, పల్లె అయినా పట్టణం అయినా తప్పదు. ఈ వచ్చే డివిజన్స్ ఏవైతున్నాయో ఇవి అసలు వీటి పెయిన్ ఎంత ఉంటుంది, ఆ డివిజన్ లేకపోతే ఎంత ప్లెజర్ ఉంటుంది మనసులో. అటు ఆధిపత్య కులాల వాళ్ళకైనా దళితులకు అయినా యూనిటీ ఉంటే ఆ మజానే లేదు. కానీ యూనిటీ రావాలి అని అంటే ఈ తాత్కాలికమైన దూరాలని, తాత్కాలికమైన విభజనలని మనము గుర్తుపట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనంట అంటే మామూలుగా అణచివేతకు గురవుతున్న వాళ్ళు, నేను అణచివేతకు గురవుతున్నాను అనే ఒక జ్ఞానం వాళ్ళకి వచ్చినప్పుడు, గురి కావద్దు, నేను చాలా జాగ్రత్త ఉండాలి, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏం కావాలి, నేను ఎందుకంటారా నేను అయ్యాను, చదువు లేకనా, తిండి లేకనా, భూమి లేకనా,
మంచి బట్టలు లేకనా లేకుంటే భాష లేకనా ఎందుకు అయ్యాను అనేది నేను గుర్తుపట్టుకుంటే సరే ఇవన్నీ నేర్చుకొని ఈక్వల్గా కావాలి అనేది ఒకటి వస్తుంది. అందుకే ఒకటి ప్రముఖమైన ఒక కొటేషన్ ఉందన్నమాట, బానిసకు తన బానిసని తెలియగలిగితే దాన్ని బానిసత్వం నుండి బయటపడతారు అని. తెలియనప్పుడు బయటపడలేదు, తెలియాలి ముందు తెలియాలి. అది తెలియకపోతే అదే రక్షణ అదే అనుకుంటారు. ఇప్పుడు చదువు లేకపోతే చదువు అది ఒకటి ఉంది కదా, చదువు లేకపోతే చాలా ఇన్నోసెంట్ అమాయకులు. ఎట్లా అమాయకులు అంటే చదువు వస్తే తప్పు కాదు, ఇన్నోసెన్స్ ను ప్రేజ్ చేయాల్సిన అవసరం లేదు. చదువు రాకపోతే ప్రేజ్ చేయొద్దు. చదువు ఇది విద్య లేని వాడు వింత చదువు వింత పశువు అనేది ఉంది కదా, అది అందుకు. అంటే బానిసకు బానిస అంటే చదువు రాకపోతే వాడు బానిస అయిందనుకో చదువుకోవాలి. అందుకనే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు చదువుకొని ఈ డివిజన్స్ అనేది అధిగమించి అందరు సమానం కావాలనేది అన్ని రద్దు చేసింది మన రాజ్యాంగం. అక్కడ రాజ్యాంగం వరకు వస్తే రాజ్యాంగంలో కుల వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ రాస్తారు. కానీ అది ఎంతవరకు జరుగుతుంది మన సొసైటీలో? అది సెకండ్ ప్రశ్న. నేను ఫస్ట్ ప్రశ్న అని చెప్పి సెకండ్ ఇది రెండో ప్రశ్నకు వస్తాను. ఇట్లాంటి వాటిని ఫిక్షన్ రైటింగ్ అనేది ఎందుకు ముఖ్యము అని అంటే వీటన్నిటిని చాలా కన్వీనియంట్ గా చాలా ఆసక్తిగా చదవాలన్నమాట. ఆసక్తిగా చదవడానికి ప్రక్రియ ఒకటే, స్టోరీ, కథ ప్రక్రియ. కవితలు అని అంటే అమ్మ అక్క బాగా రాసింది, అన్న బాగా రాసిండ్రు అంతవరకు ఉంటుంది. కానీ కథ అంటే వినడమే కాదు, కంటికి కనిపించే పద్ధతిలో కథ, వినిపించడమే కాదు కనిపించాలి. అట్లా ఎట్లా రాయాలి అనేది ఫిక్షనల్ దాంట్లోనే సాధ్యం అన్నమాట. అప్పుడు ఈ క్యాస్ట్, కుల అంతరాలు, లింగ అంతరాలు, చదువు అంతరాలు, పల్లె పట్టణం అనే అంతరాలన్నింటినీ అధిగమించడానికి స్టోరీ రాయాలి అనే ప్రక్రియ నేను ఎంచుకున్నాను. దాంట్లో కథలు రాయడము చాలా అందరూ చదువుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక కథ ఉంటేనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వాళ్ళకి చదవటానికి. జస్ట్ మనం ఏదైనా చెప్తున్నాం అనుకో, సూక్తులు చెప్తున్నారు అనుకుంటారు. అదే మీరు చెప్పేది కథలాగా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, విన్నది మర్చిపోలేదు. అందులో మన తెలుగు కల్చర్ లో అందరికి సినిమాలలో డ్యూయెట్లు, పాటలు, సినిమాలలో డైలాగులు అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? స్టోరీ నుండి వచ్చినాయి. కాకపోతే అది స్క్రిప్ట్. చాలా కథలు కూడా బుక్స్ లో నుండి తీసుకున్న కథలు కూడా చాలా ఉన్నాయి మనకి మూవీస్ లో. అంటే స్టోరీనే స్క్రిప్ట్ తయారు చేసే సినిమా. ఇది సెకండ్ మార్పు అనమాట. అది మళ్ళీ కథల మీద పడుతుంది. బాగా సినిమాలు చూసే వాళ్ళు మంచిగా కథలు కూడా చదవచ్చు. అట్లా ఆ ట్రెండ్ ఉంది, ఆ మైండ్ సెట్ ఉంది ఇక్కడ. ఒక సినిమా ముందు 3 గంటలు కదలకుండా కూర్చొని చూస్తున్నారు అని అంటే ఆ కల్చరు మన రాష్ట్ర కల్చర్లో, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రాలో కానీ రాష్ట్ర కల్చర్లో ఉంది. అదొక సాంస్కృతికమైన వారసత్వం అన్నమాట. అది మోడర్న్ గా ఫిలిం అయింది. ముందు స్టోరీ, ఆ స్టోరీ ప్రజలలో ఉంది కాబట్టి అది చాలా మనం వింటూ పెరిగినాం, చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవే మళ్ళీ కథలు రాయాలి అనే దాంతో రాస్తున్నాం. కన్వీనియంట్ ఫిక్షన్ అంటాం, కానీ ఇవన్నీ వాస్తవాలు అన్నమాట. అయితే ఇది ఒకటి. ఇంకా మీరు అన్నారు కదా ఇప్పుడు సెకండ్ ప్రశ్న, రాజ్యాంగంలో ఉన్న చట్టాలు. అది చాలా మంచి ప్రశ్న. రాజ్యాంగంలో చట్టాలు ప్రతి ఒక్కరికి సమానం. దాంట్లో అందరూ ఓటు వేయాలి అనేది కాడ దానికి ఏజ్ క్రైటీరియా, ఆ క్రైటీరియా, ఈ క్రైటీరియా లేకుండా ఒక మనిషి అనే ఒక ముద్ద ఉంటే, దాని మీద తలకాయ ఉంటే 18 సంవత్సరాలు అయితే ప్రతి ఒక్కరికి కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, ఏది లేదు, ప్రాంతం లేదు, ప్రతి ఒక్క మనిషి హ్యూమన్ బాడీకి ఓటు హక్కు ఉండాలి. అదొక సమానత్వం. అందరూ చదువుకోవడం అనేది బర్త్ రైట్. చదువుకోవడం బర్త్ రైట్, మీ జన్మ హక్కు చదువు. అంతకుముందు ఎవరు చదువుకోవాలి అని అంటే మనకు పండితులంతా ఎవరు? పండితులు ఎవరు?
మొత్తము బ్రాహ్మణ పండిత కల్చర్లో చదువు అంటే వాళ్ళదే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, వాళ్ళు గొంగడేయాలి, వీళ్ళు భూమి దున్నాలి, వీళ్ళు కుండలు చేయాలి, ఇది తప్ప చదువు డెఫినేషన్లో వాళ్ళు రారు. దాన్ని అంతా రాజ్యాంగము తీసేసింది. ఆ డివిజన్స్ అన్నింటినీ ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు అనేది బర్త్ రైట్ అనేది రాజ్యాంగంలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు అమలు కావట్లేదు అనేది ఇంకా మూడో ప్రశ్న. రాజ్యాంగాన్ని అట్లా గుర్తించినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రాజ్యాంగం ఆడ ఉంది, కానీ దాన్ని వాడుకునే కెపాసిటీ సమాజంలో ప్రజలకు ఉంటుంది. ఆ ప్రజలకు ఎప్పుడు ఉంటుంది? ఒక అవేర్నెస్ ఉండాలి, చదువు రావాలి, హక్కులు ఏంటో తెలియాలి, జ్యుడిషియరీ తెలవాలి, జ్యుడిషియరీ రూలింగ్, హక్కులు, మానవ హక్కులు తెలియాలి. అట్లా తెలియగలగడం అన్నంటే ఒక ఇండివిజువల్ ప్రయత్నం కాదు, అది మొత్తంగా సమాజం ప్రయత్నం. ఆ రూలర్స్కి సంబంధించిన బాధ్యత. అందరికీ చదువు అంటే, అందుకనే బై బర్త్ చదువు అంటే బర్త్ రైట్, జన్మ హక్కు అని అంటే చదువు మొత్తం కూడా, చదువు అనే సిస్టమ్ మొత్తం కూడా ఒక అందరికి అందుబాటులో ఉండాలి అని అంటే అది గవర్నమెంట్ సిస్టమే ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది అందరికీ. మళ్ళీ అది ప్రైవేట్ అయిందన్నారు, మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళే చదువు. అక్కడ అది జరిగింది. కాబట్టి చదువుకు చాలా మంది దూరం ఉన్నారు. కాబట్టి హక్కులు వాడుకోవాలంటే ఆ కెపాసిటీ కావాలి. డబ్బులు ఒక్కటే కాదు. అసలు నాకు ఏం అన్యాయం జరిగింది, నేను దేనికోసం కోర్టుకు వెళ్ళి నేను కొట్లాడాలి అనే నాలెడ్జ్ నాకు ఉన్నప్పుడు నేను కోర్టును, లాయర్ను వెతుక్కుంటాను. నాకు అన్యాయం జరిగింది అనేది ఒకటే తెలుసు, కానీ నా హక్కు ఏది వయలేట్ అయింది అనేది తెలియదు చదువు లేకపోతే. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నప్పుడు ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. పని వర్కింగ్ దాంట్లో ఆమె బన్వారీదేవి వర్క్ చేస్తున్నప్పుడే కదా తనకు లైంగిక అత్యాచారం జరిగింది. పని స్థలంలో ఒక హడ్డులు అనమాట, అది లైంగిక అత్యాచారం అనేది ఒక అడ్డంకి. కాబట్టి ఆమె తన హక్కు వయలేట్ చేయబడేది ఒకటి కోర్టుకు వెళ్ళవచ్చు. ఆమె మీద సంఘటన జరిగిన తర్వాత ఒక చర్చలో, ఉద్యమంలో అది వెలుగులోకి వచ్చింది, కానీ ఆమెకు తెలియదు. విక్టిమే, ఆమె విక్టిమ్. అట్లా జరిగిన తర్వాత మిగతా సోషల్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా మహిళా సంఘాలు, ఇట్లనే పౌర లక్షణాలు ఉన్న కొంత అడ్వాన్స్డ్ ఎడ్యుకేటెడ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, చదువుకున్న విద్యావంతులు, వీళ్ళందరూ అట్లా దాని మీద ఉద్యమము, ఒక నెగోసియేషను, ఇంటర్వెన్షన్, ఇవన్నీ అయిన తర్వాత ఆమె టైంలోనే పని స్థలాలలో సెక్సువల్ వైలెన్స్ అనేది విశాఖ గైడ్ లైన్స్ వచ్చినాయి అక్కడ. కాబట్టి ఆ కెపాసిటీ అనేది ఆమెకు లేదు, కానీ ఆమె సందర్భంలో వచ్చింది. మరి ఆ హక్కులను వాడుకోవాలని అంటే పౌర సమాజంలో ఉన్న పౌరులకందరికీ ఆ జ్ఞానం ఉండాలి. మళ్ళీ నాకు అన్యాయం జరుగుతుందనే జ్ఞానం ఉండాలి. ఇక్కడ ఏమైతుందంటే, జ్ఞానం నేర్చుకోవాలని ఎంత ఎంతూజియాజం ఉందో, నువ్వు జ్ఞానం లేకుండానే బతకాలి అనే ఒక ప్రాక్టీస్ నడుస్తుంది అన్నమాట. డిగ్నిఫైడ్గా బతకాలి, ఒక గౌరవంగా బతకాలి అని అంటే, లేదు నువ్వు అగౌరవంగా బతికే మనిషి మాత్రమే నువ్వు అని ఒక దుర్మార్గమైన కుల వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది. ఎందుకు అని అంటే, ఒక అంతరాలు కొనసాగాలి, అంతరాలు యథావిధిగా కొనసాగాలి. కుల అంతరాలు అంటే ఒకరు కింద, ఒక మధ్యలో, ఒక తర్వాత చాతుర్వర్ణం, పైన బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, కింద శూద్రులు, అంటరాని వాళ్ళు ఈ నిచ్చెనలో ఉండరు, కానీ ఈ నిచ్చెనను మోస్తారు అన్నమాట వాళ్ళు. అంటే ఇంతమందికి సేవ చేయాలి. సేవ చేయాలి అని అంటే ఏడుండాలి వీళ్ళు? స్కూల్లో కాదు, మాన్యువల్ కోర్స్ ఎత్తేయాలి. అదే కుల వ్యవస్థ చెప్తే మనసూత్రాలు అన్నమాట. అయితే అందుకని ఎవరికి అది ఎత్తేయాలని లేదు, కానీ అంతమంది ఎందుకు ఎత్తేస్తున్నారు? మాన్యువల్ కోర్సులో ఎంతమంది దళితేతరులు ఉన్నారు? లెక్కదిస్తే సీరియస్గా అంటున్నా అనుకోకు, ఇదంతా గ్రౌండ్ రియాలిటీ.
ఇదంతా గ్రౌండ్ రియాలిటీ. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా, ఒక పౌర సమాజంలో ఉండే మనిషిగా నేను అనుకున్నప్పుడు నేను పోయి మాన్యువల్ కోర్స్ ఎత్తేసుడో లేకపోతే టీ తట్టలు ఎత్తేయాలని ఎవరు అనుకోరు. కానీ ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇటు మన సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇంకా నార్త్ ఇండియా అక్కడంతా ఎవరు ఆ పనిలో ఉన్నారు అని చూస్తే మళ్ళీ దళితులు. ఇక్కడ మాలమాదిగలు వాళ్ళ సాటిలైట్ కమ్యూనిటీస్ కనుక వాళ్ళు, లేకుంటే ట్రైబ్ లంబాడ, కోయ, లేకపోతే పేద ముస్లిం. అక్కడ మహారాష్ట్రలో పోతే మాంగ్, మహార్, ఇంకా చమార్, మహార్, ఇట్లా వీళ్ళే ఉన్నారు మాన్యువల్ కోర్స్ కూడా. ఎందుకనంటే ఎక్కడో బానిసత్వం అనేది వీళ్ళని పట్టుకోలేదు. సమాజంలో ఉండే కనబడని రాజ్యాంగం సూత్రాలు కనిపిస్తున్నాయి, కానీ అది ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. కానీ కనపడని రూల్స్ అంటరానితనం ఉండాలి, ఇట్లా చిన్న చూపు చూసే పనులు చేయాలి, ఒక స్టిగ్మాలో ఉండే పనులు చేయాలి అనే కనపడని రూల్స్ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. వేలాది మంది అందుతున్నారు. సఫాయికారి ఆందోళన ఒక ఆర్గనైజేషన్, దాంట్లో బెజవాడ విల్సన్ ఒక లీడర్. ఈ కనబడని రూల్స్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కనబడే రాజ్యాంగం ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు, అది ఛాలెంజ్ అన్నమాట. దానికి ఎవరు బాధ్యులు? నేనంటాను దళితులే కాదు బాధ్యులు, సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరు బాధ్యులు. సమాజంలో ఉన్న అఫీషియల్స్ అంతా అందరూ ప్రతి ఒక్కరు, సివిల్ సొసైటీలో వేరియస్ పొజిషన్లు ఉన్న వాళ్ళు, టీచరు, లాయరు, ఐపీఎస్, ఐఏఎస్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే ఒక పొజిషన్లో ఉండి వైట్ కాలర్ జాబ్లలో ఉన్నారు వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ అంటారు. మీరు మనం డిస్కస్ చేసుకుంది అదే కదా, అందరి బాధ్యత ఉంది. అయినా కూడా మనం నాట్ ఓన్లీ విలేజెస్లో అయినా సిటీలోనైనా కూడా ఒక క్యాస్ట్ మీద ఒక క్యాస్ట్ ఖచ్చితంగా డిపెండెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ డిపెండెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఎందుకు తెలియట్లేదు, వాళ్ళని తక్కువ వారిలాగా ఎందుకు చూడటం, పెద్ద క్యాస్ట్ అని చిన్న క్యాస్ట్ అని ఎవరు చెప్పలేదు కదా, వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మేము పెద్ద, మేము చిన్న అని ఈ అంతరాలు వస్తున్నాయి. దళితులని, ఎస్టీ వాళ్ళని, కొంతమంది మైనారిటీ వెళ్ళి తక్కువగా చూడటం జరుగుతుంది. డిపెండెన్సీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తక్కువగా చూడటానికి కారణాలు ఏమంటారు? మంచి ప్రశ్న. అంటే వీళ్ళ మీద డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు ఎస్సీలు విపరీతంగా వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేసే టాలెంట్ ఎక్కువ ఉంటుంది. ఏ విలేజ్లో అయితే ఎస్సీల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ విలేజ్ ఆర్థికంగా సంపన్నం ఉంటుంది. అక్కడున్న ల్యాండ్ లార్డ్ కూడా గొప్పోడు. వృత్తులు ఏవైతున్నాయో వృత్తులు కమరోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళన్నీ కూడా వస్తువులు వ్యవసాయానికి ఇస్తారు. కుమ్మరోళ్ళు ప్రతి ఇంటికి ఇస్తారు కదా. ఇది విలేజ్ సెటప్. ఈ విలేజ్ సెటప్లో ఒకరి మీద ఒకరు నువ్వు అన్నట్టు డిపెండెన్సీ, ఆధారపడడం, ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఈవెన్ మోడర్న్ టైంలో కూడా ఇది ఉన్నదన్నమాట. కానీ ఇప్పుడు వీటన్నిట్లో ఏమైందంటే ఎవరు పెట్టలేరు, అంతరాలు హెచ్చు తగ్గులు ఎవరు పెట్టలేరు అని అంటున్నావు కదా. వీళ్ళంతా నిమిత్త మాత్రులు మనుషులు. ఏ కులమైన మన విలేజ్లో బ్రాహ్మణ అయినా, రెడ్డి అని అంటే వీళ్ళు అటు చౌదరి లాగా, క్షత్రియ రూలర్స్ అనే కింద. రెడ్డి అని అంటే అర్థం రాదు, క్షత్రియ అనేది అర్థం రాదు. రెడ్డి అంటే రేడు అంటే పాలించేవాడు. మామూలుగా ఒక ఎస్సీ కూడా రెడ్డి కావచ్చు, పాలించవచ్చు. కాబట్టి అది కులం కాదు.
ఇప్పుడు కులం అనుకున్నప్పుడు రెడ్డి ఒక కులం అయిపోయింది, క్షత్రియ ఒక కులం అయిపోయింది, వైశ్య ఒక కులం అయిపోయింది. మళ్ళీ వర్ణంలో చూసినప్పుడు ఇవన్నీ కూడా వర్ణాలు. ఈ వర్ణం క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ్. వీటన్నిటిలో బ్రాహ్మణ్ పైన ఉంటారు, ఆ తర్వాత క్షత్రియులు ఉంటారు, తర్వాత వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఎప్పుడు నిచ్చెన నిలబెడితే ఇట్లా స్ట్రేట్గా నిలబెడితే ఒకరిపైన ఒకరు ఉంటారు తప్ప ఒకరు ఇట్లున్నారంటే పైకి చూడాల్సిందే కదా. శూద్రులు వైశ్యులను చూస్తారు, వైశ్యులు క్షత్రియులను చూస్తారు, క్షత్రియులు బ్రాహ్మణ్ని చూస్తారు, బ్రాహ్మణ్ పై నుండి ఇట్లా చూస్తారు అందరు. అంటే అది ఈక్వల్ కాదు కదా, అది కులం అన్నమాట. ఈ కులం సమాంతరంగా అందరూ సమానంగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో. ఆ కులం నిచ్చెన అడ్డం బండ పెట్టాలి అని ఒక పెద్ద ఆయన కాంశీరామ్ అని చెప్పింది. ఆయన కులం ఇట్లా కాదు, ఇట్లా నిచ్చెన బండ పెట్టాలని చెప్పింది. అయితే మనుషులు క్రియేట్ చేయలేదు కదా అని అంటున్నారు కదా. కానీ మనుషులు క్రియేట్ చేయలేదు. వీళ్ళంతా బ్రాహ్మణ్ పైన ఉన్నాడు అని అంటే ఆయన ఒక ఫ్రేమ్ లో ఉన్నాడు. ఒక ఫ్రేమ్, ఒక సాంచ, ఒక ఫ్రేమ్ ఉంది, దాంట్లో కూర్చోబెట్టింది. ఇంకొక ఫ్రేమ్ లో క్షత్రియ. ఇదంతా ఒక ఫ్రేమ్ ఉంది కదా, ఒక నమూనా ఉంది. ఆ నమూనాని వీళ్ళు ఫాలో అవుతున్నారు. మనుషులు ఫాలో అయ్యి, కొంతమంది మనుషులు బ్రాహ్మణ్, కొంతమంది మనుషులు వైశ్యులు, కొంతమంది మనుషులు నేను చెప్తున్నాను. మనుషులు వైశ్య, శూద్ర, వీళ్ళు మనుషుల మధ్యన ఇట్లా అంతరాలు పెట్టడము అని అంటే మనుషులు పెట్టుకోలేదు. అది ఒక మను ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మనుస్మృతి. మనకు ఇండియా పినల్ కోడ్ స్మృతి ఉంది కదా, రాజ్యాంగ స్మృతి ఉంది. మనం అది ఎక్కువ వింటాం. కానీ మనుస్మృతి ఉంది. ఈ మనుస్మృతి చాలా మనుషులను విభజిస్తుంది అన్నమాట. మనుషుల వృత్తిని విభజిస్తుంది, మనుషుల గౌరవాన్ని విభజిస్తుంది. కొంతమంది అందలం ఎక్కాలి, కొంతమంది అధం పాతాళంలో ఉండాలి అని ఒక డెఫినేషను మనుస్మృతి ఇచ్చింది. వాటిని అదొక ధర్మం అని ఈ కుల వ్యవస్థ పాటిస్తారు. ఇందుట్లో పైన ఉన్న వాళ్ళకి అది బెనిఫిట్, ఒక రకంగా వాళ్ళకు కూడా బెనిఫిట్ కాదు. బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకో, పైన ఉన్నాడు అంటే, ఇప్పుడు మోడర్న్ సొసైటీలో పైన ఉంటే ఇది సివిల్ సొసైటీ అనిపించుకోదు కదా, అంతరాల సొసైటీ అని అవుతుంది, హెచ్చు తగ్గుల సొసైటీ అవుతుంది. ఇంకా నువ్వు సివిల్ ఎక్కడైనా నువ్వు ఇంకా ఉంటే అనాగరికము, లేకుంటే ఏలియనేటెడ్ గానే పరాయీకరణ అయ్యి కావడము, లేకపోతే అధం పాతాళము, ఇదే ఉంది తప్ప ఇది సివిల్ సొసైటీ అని డెఫినేషన్ ఇవ్వడానికి లేనే లేదు ఎవరైనా. అట్లా ఉండడానికి వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. కానీ ఒక ధర్మాన్ని ఫాలో అవుతున్నాము అనే ఒక మైండ్ సెట్, ఒక ఫాల్స్ మైండ్ సెట్, ఒక హ్యూమన్ మానవీయ కోణానికి వ్యతిరేకమైన మైండ్ సెట్ విధానం, మానవీయ కోణాన్ని వ్యతిరేకమైన మానవీయ కోణం, మానవత్వానికి వ్యతిరేకమైన ధర్మం ఒకటి కుల ధర్మం. ఇప్పుడు వీళ్ళందరూ పాటిస్తున్నారు కులాన్ని అన్నట్టే మానవీయ కోణానికి వ్యతిరేకమైన, మానవత్వానికి వ్యతిరేకమైన ధర్మం అది. అందుకనే ఇది చాలా ఒక మనుషులనే కాదు, సమాజాన్ని, ఈ దేశానికే ఒక చెడ్డ పేరు ప్రపంచంలో వస్తుంది అంటే కేవలం కుల వ్యవస్థ వల్ల. కాబట్టి అంబేద్కర్ అది గుర్తుపట్టింది. మీరు బ్రాహ్మణులుగా, క్షత్రులుగా, ఆధిపత్య కులాలుగా, అహంకార కులాలుగా ఉండకండి, అందరు మనుషులుగా ఉంటే భారతదేశానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి అందరికీ హక్కులు ఇచ్చింది రాజ్యాంగము. ఆయన కంటెంట్తో వాళ్ళందరూ ఉన్నారు. ఆయన కంటెంట్ డ్రాఫ్ట్ చైర్మన్, ఆయన డ్రాఫ్ట్ రాసి అందరికి సర్క్యులేట్ చేస్తే అందరూ దాన్ని సజెస్ట్, వాళ్ళు కూడా మంచిగా దాన్ని ఒప్పుకున్నారు. ఆ కల్చర్ మన భారతదేశంలో ఉంది. అక్క, ఇందాక మన డిస్కషన్ లో మీరు చెప్పారు ఆల్రెడీ ఈ కుల వివక్షను గుర్తించి మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అందరూ ఈక్వల్, అందరూ మనుషులాగా ఉండండి అని చెప్పి ఇంప్లిమెంటేషన్ కి ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా మన రాజ్యాంగం అందరికి అందుబాటులో వచ్చింది. రాజ్యాంగం నుండే చట్టాలు తీసుకుంటున్నారు, రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని చట్టాలన్నీ తీసుకుంటున్నారు, చాలా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా
కొన్ని ప్రాంతాలలో అంటే అందరూ ఇప్పటికి చాలా వరకు మార్పు వచ్చింది. చాలా అమ్మాయిలకి అబ్బాయిలతో సమానమైన ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, అన్నిట్లో అవకాశాలు ఇస్తున్నారు. కొన్ని ముఖ్యంగా విలేజెస్ లో ఆడవాళ్ళ పట్ల జెండర్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష అనేది ఇప్పటికీ ఎక్కువగానే ఉంటుంది. ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళ ఇంటికి రాకూడదు. అట్లా ఆడపిల్ల అంటే వంటింటికి ఉండాలి, నేను చదువుకుంటాను నాన్న అమ్మ నాన్న నువ్వు చదువుకోవద్దు, వంట నేర్చుకో, పెళ్లి చేసుకో, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక జెండర్ వివక్ష, ఈ కుల వివక్ష ఎందుకు పోవటం లేదు? కారణాలు ఏమన్నా చెప్పగలరా మీరు? కారణాలు ఎందుకు అనంటే సింపుల్, ఇంకా ఇన్ఈక్వాలిటీ, అసమానత్వం లేకపోవడం అనంటే ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఉంటే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు కూడా తిరోగమనము ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ చదువుకున్నారు అనుకో, అంత చదువుకున్న భర్త కావాలి, ఎక్కువ కట్నం కావాలి, తిరోగమనం. అందుకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే గ్రామంలో వెళ్ళి అమ్మాయిలను చదివించాలనంటే వాళ్ళ మదరు ఫాదర్ ఒకటే అంటారు, అమ్మ ఇప్పటికే ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుతుంది, ఇంకా ఎక్కువ చదివింది అనుకో ఇంకా కట్నం ఎక్కువ ఇవ్వాలి, చదువు పెరిగితే కట్నం పెరుగుతుందా? ఏమి దుర్మార్గమైన పద్ధతి. అసలు కట్నం లేకుంటే అయిపోతుంది కదా. కట్నం ఇప్పుడే కట్నం అనేది నేరము ఉన్నది, కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే అది నేరం అనేది ఉత్త మాటలే. ఏమైందంటే ఉన్నోళ్ళు కట్నం ఇవ్వగలిగిన వాళ్ళు వాళ్ళ బిడ్డలకి, అమ్మాయిలకి, వాళ్ళ కూతుర్లకి ఇస్తున్నారు. కొంత ఎంప్లాయీస్ ఉన్న తండ్రులు, లేకపోతే భూమి ఉన్న తండ్రులు, ఆఫీసర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ కూతుర్లకి ఒక భరణము, సెక్యూరిటీ ఎందుకంటే ఆవు లేగా తలగుంటలు, అవి ఆస్తులు. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లు, ఫ్లాట్, లేకపోతే గోల్డ్, ఇవి ఇస్తున్నారు అన్నమాట కట్నం కింద. లిటరల్ గా డబ్బులు మొత్తం ఇవ్వట్లేదు, డబ్బులు కొన్ని ఇస్తూ ఇవన్నీ ఇస్తున్నారు. ఇది ఒక కామన్ అయిపోయింది అందరికి. పేదోళ్ళు కూడా సచ్చినట్టు ఇవ్వాల్సిందే అనేది ఒక కామన్ రూల్ అయిపోయింది. ఇంకా నువ్వు రాజ్యాంగం ఏమర్థమైంది మరి? రాజ్యాంగాన్ని ఉపయోగించుకునే కెపాసిటీ కూడా ఉండాలన్నమాట. ఒక థింకింగ్ కెపాసిటీ, వాడుకునే కెపాసిటీ, ఆర్గ్యూ చేసేది. ఎవరన్నా వచ్చి నీ బిడ్డను ఇయ్యు అన్నంటే ఎంత కావాలి కట్నం అని కాకుండా, కట్నం లేని వాళ్ళకే నా బిడ్డని ఇస్తా, వస్తారా అంటే లేదు అనేటంత ఉందా? లేదు. ఒకవేళ అట్లా అన్నా కానీ వచ్చేటోళ్ళు ఉన్నారా? లేరు అన్నంటే అది ఇంకొకటి అన్నమాట. అమ్మాయిలకు ఇప్పుడు పాపులేషన్లో అబ్బాయిల నంబర్ ఎక్కువైపోయి అమ్మాయిల నంబర్ తక్కువైపోయి, అబ్బాయిలు అదొకటి. మళ్ళీ కొంతమందికి ఏమో అబ్బాయిలు తగ్గిపోయి అమ్మాయిలు ఎక్కువైపోయి భర్తలు దొరకడం కష్టమైపోతుంది అనేది. ఇది ఇక్కడ ఏంటంటే పెళ్ళి అనేది ఒక పార్ట్ లైఫ్ లో, కానీ ఉద్యోగం లేకుండా, చదువు లేకుండా, ఇవన్నీ సెకండరీ అయితే పెళ్లి ప్రైమరీ. ఇది ఎందుకు? ఇది మళ్ళీ బ్యాక్వర్డ్నెస్ కదా. ఇది ఎక్కడ జరుగుతుంది? చదువు లేని దగ్గర, నాగరికత లేని దగ్గర. మరి ఇప్పుడు అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి కార్పొరేట్ డ్రెస్ కూడా వచ్చింది. ఎందుకంటే గుడిసెలు ఉంటుండే, ఇప్పుడు ఇండ్లు పెరిగింది. మరి ఇట్లాంటప్పుడు ఈ విషయం ఎందుకు మారట్లేదు అనేది ఒక ఛాలెంజింగ్. దీని మీద ఇంకా వర్క్ చేయాలి. ఇక్కడ మేబీ ఆడవాళ్ళలో చైతన్యం లేక ఇట్లా అవుతుందా? ఆడవాళ్ళని ఎప్పుడు పాపం 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 అని ఒక విక్టిమ్ స్థానంలో పెట్టాల్సిన పని కూడా లేదు. ఆడవాళ్ళని ఒక ఎప్పుడు బాధితులుగా అట్లా వాళ్ళు చూస్తారు, కానీ వీళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. ఏరోప్లేన్ నడిపించే క్యాప్టెన్స్, పైలట్స్ అయినరు. మరి ఇంత ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. ఇప్పుడు అర్బనైజేషన్ లో ప్రతి విలేజ్ నుండి పట్నం వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు, పట్నం వస్తున్నారు, పోతున్నారు. ఏ మారుమూల విలేజ్ కైనా సెల్ ఫోన్ పోతుంది, కోకోకోలా పోతుంది, పెప్సీలు ఇవన్నీ పోతూనే ఉన్నాయి. మరి ఇది ఎందుకు బ్యాక్వర్డ్ ఉంటున్నది? అడ్వాన్స్నెస్ వచ్చినప్పుడు
ఇక్కడ ఇంకా కొద్దిగా వర్క్ చేయాల్సిన అవసరం. నా దగ్గర కూడా రెడీమేడ్ ఆన్సర్ లేదు. నిజమే అక్క, మీరు చెప్పింది కరెక్టే చెప్పారు. ఎందుకంటే మన జీవన శైలి మారుతుంది, మనం వేసుకునే డ్రెస్ మారుతుంది, మనది అన్ని మారుతుంది. కానీ మనకి ఇంత అమూల్యమైన పటిష్టమైన రాజ్యాంగం, ఈక్వాలిటీ, సమానత్వం ఇచ్చినప్పుడు అది ఎందుకు జనాల్లోకి వెళ్ళట్లేదు? దాని గురించి ఎందుకు తీసుకోవట్లేదు ప్రజలు ఎందుకు తీసుకోవట్లేదు? రాజ్యాంగం మనందరికి ఈక్వాలిటీ ఇచ్చింది, సమానత్వం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అనుకో, ఆడవాళ్ళకి హక్కు లేదన్న, నాకెందుకు హక్కు లేదు, రాజ్యాంగం నాకు హక్కు కల్పించిందని ఆడవాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? మన విలేజెస్ లో పిల్లల్ని చదివించి ఉద్యోగం వచ్చిందాక చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు కట్నం లేకుండా పెళ్లి చేయాలి అనేది ఎందుకు రావట్లేదు? యూత్ కూడా చాలా మంది మేము కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాము అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరు కట్నమే తీసుకుంటారని అనలేము. మరి అది ఒక ప్రిన్సిపల్ ఎందుకు కావట్లేదు? కట్నం లేకుండా ఒక మంచి కంపానియన్, మంచి జోడి దొరికినప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ కోసం హ్యాపీ. ఇప్పుడు ఏమైందంటే అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇక్కడ సంబంధం చూస్తే అమెరికా అబ్బాయికి కట్నం ఎక్కువ ఇచ్చి, కెనడాలో ఉన్న తెలంగాణ అబ్బాయికి కట్నం ఇంకెక్కువ ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత గొడవలు అయిపోతుంది. మరి అమెరికాలో ఉన్న ఆయనకు డబ్బు ఎందుకు, డబ్బు ఇచ్చినాక గొడవ ఎందుకు, విడాకులు ఎందుకు? ఇట్లాంటివన్నీ ఎక్కడనో మనసులలో ఉండే ఒక మిస్కాన్సెప్షన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మిస్కాన్సెప్షన్స్, బ్యాక్వర్డ్నెస్ అయ్యింది. డబ్బు మనిషిని డిసైడ్ చెయ్యదు. డబ్బు మనిషిని ఎవరిని కూడా ఫ్రేమ్ చెయ్యదు. డబ్బు నీకు వెసులుబాటు ఇస్తుంది, ఒక బెటర్మెంట్ ఇస్తుంది, ఒక వెసులుబాటు ఇస్తుంది, నీ లైఫ్ను ఫెసిలిటేట్ చేస్తుంది. అందుకని డబ్బు మొత్తం నిన్ను డిసైడ్ చేయదు. నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం డబ్బు. మరి మనం చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్లు అమెరికాలో మాస్టర్స్ చేస్తున్నారు. ఇంకా ఈ సమస్యలు ఎందుకు వాళ్ళలో ఉన్నాయి? వాళ్ళలోనే ఉన్నాయి అంటే వాళ్ళని గౌరవించే మన దగ్గర పల్లెటూళ్ళు ఉన్నోళ్ళు, అమ్మ అమెరికాలో ఉన్నతనే తీసుకుంటున్నారు, నేను తీసుకోవద్దా? కట్నం చెల్లెకి ఇస్తాడు, ఆయన తెచ్చుకుంటాడు. అక్క కట్నం ఇస్తాడు, ఆయనకు తెచ్చుకుంటాడు. మరి రాజ్యాంగం పనికిరాదా? రాజ్యాంగంలో అట్లుందా? లేదు. అందుకే అంబేద్కర్ చెప్తాడు ఏమంటాడంటే, ఇది మళ్ళా స్త్రీలే పురుషులు నిమిత్త మాత్రులు అనుకున్నప్పుడు నేను అంటున్నా, అంబేద్కర్ అనలేదు. పురుషులు కట్నం ఇస్తే తీసుకుంటారు వాళ్ళు, ఇవ్వకపోతే పర్వాలేదు, లేదు నిన్ను ప్రేమిస్తున్నా, నేను పెళ్లి చేసుకున్నాను అంత అనొచ్చు. మరి వీళ్ళెందుకు ఇవ్వాలి అంటున్నారు. అందుకని ఆడవాళ్ళలో చైతన్యం వస్తే దాన్ని బట్టే సమాజాన్ని మెజర్ చేయొచ్చు అని అంటారు. సమాజం డెవలప్మెంట్ని, స్త్రీల యొక్క సాధికారతను, స్త్రీల యొక్క చైతన్యాన్ని కొలమానం పెట్టి సమాజంని కొలవాలి. ఎంత అభివృద్ధి అయింది, ఎంత అవేర్నెస్ వచ్చింది అనేది స్త్రీల ప్రాతిపదిక మీదనే చెయ్యాలి అని అంబేద్కర్ అందుకే చెప్తారు. స్త్రీలు కూడా నేను అందరు స్త్రీలను అనట్లేదు, అంటే చదువుకొని కొత్త తరాలను అనట్లేదు. కొంత పెద్దవాళ్ళు కూడా మరి వాళ్ళ బిడ్డలకు వాళ్ళే కదా కట్నాలు ఇస్తున్నారు, వాళ్ళే ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి కట్నం? మళ్ళీ ఈ స్త్రీలు కూడా మళ్ళీ వాళ్ళ వరకు వచ్చినప్పుడు, అమ్మ నేను స్త్రీని, అవలను, నాకు అన్యాయం జరుగుతుందని ఏడుస్తాను. మరి వేరే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా వస్తుందనంటే సమాజము ఐడియాలజీకి పెద్దపీట ఇస్తుంది. సమాజము ఒక పితృస్వామ్యం వైపు నడిపిస్తే అందుట్లో పడి దొరికిపోవడమే స్త్రీలు. సమాజం ఒక కులాన్ని నడిపిస్తే అందుట్లో దొరికిపోవడమే స్త్రీలు, దళితులు. ఇట్లా ఇది ఒక దాన్ని ఒక మళ్ళీ శ్రీరామ రక్ష అంటారా, అజ్ఞానం శ్రీరామ రక్ష, దానికి మళ్ళీ ఇట్లాంటి సెంటిమెంటల్ ఇవి అన్నమాట. రాముడికే పాపం రక్షణ లేక అయిపోయింది, ఆయన రక్షణ ఎట్లయితాడు? ఇది ఒక వెసులుబాటు, కన్వీనియన్స్, ఆపర్చునిజము దేనికి దారితీస్తుందంటే విభజనకు దారితీస్తుంది. ఆపర్చునిజము ఒక అవకాశవాదము విభజనకు దారితీస్తుంది. ఇంకొకటి బలహీనతలు అన్ని కూడా మిగతా వాళ్ళకి పెట్టుబడులు.
నిజమక్క, మీరు చెప్పింది కరెక్టే. మనుషులకి సమాజంలో మనం డబ్బు ఇచ్చామా, సహాయం చేస్తామని కాదు, అవేర్నెస్, భారత రాజ్యాంగ విలువలు విలేజెస్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియకపోవటము, చదువు లేకపోవటము, కొంతమంది వాళ్ళకి అందనివ్వకపోవటం కూడా ఒక రీజన్స్ అవుతుంది. సో మీకు తెలిసే వాళ్ళు చెప్పే వాళ్ళు చాలా మంది ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరు, సత్యనారాయణ, ఒక ఆయన సత్యనారాయణ మాట్లాడుతూ ఉంటాడు, ఆయన చట్టాలు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ దాకా ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఎక్షిలో వర్క్ చేస్తున్నాను. ఎక్షి కూడలి నుండి మధు, సాజలి సారు, ఆ టీమ్ మొత్తం కూడా సో దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. నేను హెక్షిలో పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర 18 గ్రామాలలో భారత రాజ్యాంగ విలువల ఆచరణని ఆ ప్రజలకు అందిస్తున్నారు. ఇది గ్రేట్ థింగ్ కదా. అది ఒక ఎక్స్పెరిమెంట్ నిజంగా. అది చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్. అది ఒక సాహసం. ఇప్పుడున్న తరాలకి మోస్ట్ బ్యాక్వర్డ్ విలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి అదే కావాలా. అది వాళ్ళ దగ్గర లేనప్పుడు రాజ్యాంగం కూడా ఒక బ్రహ్మ పదార్థం అవుతుంది. అట్లా ఒక బ్రహ్మ పదార్థం ఎక్కడో ఉంటది, ఎవరు దాన్ని ఇస్తారు అనే దాన్ని లాక్కొని గ్రామాలకి వెళ్ళి వాళ్ళకంతా ఒక ఆచరణాత్మకంగా తీసుకురావడం అనేది ఇది నిజంగా రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఒక మంచి ప్రయోగం అన్నమాట. ఇలాంటివి ఇంకా ఎక్కువ జరగాలి, అప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది, మార్పు కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి రాజ్యాంగంలో ఏమున్నదో కూడా తెలియని సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. చాలా మంది మహిళలకి కానీ, దళితులకి కానీ, మీరు వెళ్తే రాజ్యాంగంలో ఎందుకు సమానత్వం ఉంది బాబు, ఈక్వాలిటీ ఉంది, నేను ఎవరైనా ఇట్లా అవమానిస్తే నువ్వు అవునా సార్ నిజమా అని అడుగుతున్నారు. అంటే ఇంకా వాళ్ళకి తెలియట్లేదు. ఈ యక్షిలాగా ఇంకా కొన్ని ఎన్జిఓస్ కానీ, నాన్ ఎన్జిఓస్ కానీ, గవర్నమెంట్స్ కానీ ప్రజలలోకి రాజ్యాంగ విలువలు తీసుకెళ్ళినప్పుడే మార్పు అనేది త్వరగా వస్తుంది నాకు తెలిసి. అంటే ఇదొక స్టేజ్ అన్నమాట. ప్రజల్లోకి రాజ్యాంగాన్ని తీసుకెళ్లడం ఒకటి. ఆ తీసుకెళ్ళిన తర్వాత కొంత కాలానికి వాళ్ళు ఆ రాజ్యాంగంలోని హక్కులని తమ జీవన సరళిగా మార్చుకున్నప్పుడు అప్పుడు ఒక అభివృద్ధిని ఆ ప్రాతిపదిక మీద మనము ఒక అడ్వాన్స్నెస్ ని, ఒక ముందడుగుని, ఒక పరిపక్వతని, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందరూ జీవిస్తారు, బతుకుతాం, అందరం బతుకుతాం, కానీ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉండాలి. ఒక డిగ్నిటీ అనే దానికి ఇంకొక పేరు క్వాలిటీ. అంటే మినిమం హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి, సొంత వ్యాపారము, ఉద్యోగము, తన కాళ్ళ మీద తాను ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఐడెంటిటీ వస్తుంది ఇండివిజువల్ గా వాళ్ళకి, ప్లస్ హోల్ సొసైటీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అప్పుడు సొసైటీ ఇంబ్యాలెన్స్ ఉండదు, ఖచ్చితంగా ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు అంటే అక్కడ మళ్ళీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అందరూ. ఇక్కడ మళ్ళీ కుల విభజన లేదు, దళితులు, వైశ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చదవడము, ఉద్యోగం సంపాదించడము, సొంత కాళ్ళ మీద నిలబడము. ప్రతి ఒక్కరు ఉద్యోగమే అక్కర్లేదు, బిజినెస్ చేయొచ్చు. ఇగో ఈ రకమైన లైఫ్ ఉన్నప్పుడే అది ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? రాజ్యాంగంలోని హక్కులను తమ జీవన విధానంగా, జీవన సరళిగా తీసుకున్నప్పుడు అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవుతుంది. అప్పుడు క్వాలిటీ ఆఫ్ స్టేట్, క్వాలిటీ ఆఫ్ కంట్రీ. అక్క, నేను మీరు వస్తున్నారని తెలియగానే నేను కొంచెం ఎంక్వైరీ చేసి కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను, మిమ్మల్ని అడుగుతాను, మన ప్రేక్షకుల కోసం మీకు చెప్తారని. సో మన రాజ్యాంగంలోని రాజ్యాంగ పరిష్కార మార్గాలు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి కదా, సో వాటి గురించి మీ అభిప్రాయం? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్నప్పుడు వ్యక్తులకు వచ్చే సమస్యలు ఒక సామాజికమైన పరిష్కారాలుగా ఎక్కడ కనిపిస్తాయి అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లే అన్నమాట. అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. వ్యక్తిగా తను ఒక చిన్న సమస్య కూడా ఒక పెద్ద భూతం లాగా అయిపోతుంది. కానీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే కాన్స్టిట్యూషనల్ గా ఉండే ప్రియాంబుల్, ఆ ప్రియాంబుల్లో ప్రతి మనిషికి
ప్రతి మనిషికి లిబరేషన్, ప్రియాంబుల్లో 4 ఉంటాయి కదా, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇవి ఉన్నాయి కదా. ఇవి సొసైటీలో ఇదైనప్పుడు ప్రతి వ్యక్తికి అదొక రెమెడీగానే ఉంటుంది ప్రతి వ్యక్తికి. మళ్ళీ సార్వభౌమాధికారము అనేది ఒకటి, ఫ్రెటర్నిటీ అని అంటాం కదా, సహోదరత్వం అనేది మన దేశంలో చాలా ముఖ్యమైనది అన్నమాట. అంటే ఒక మనిషికి అనుబంధాన్ని చెప్తుంది అనమాట. కులబంధం కాదు, లింగబంధం కాదు, కులబంధం కాదు, వర్గబంధం కూడా కాదు, అనుబంధం. మనిషి అని అనుబంధం. అంటే ఒక నిచ్చెన మెట్ల మీద ఉన్న బ్రాహ్మణు మొత్తం నిచ్చెన కింద అడుగున ఉండే ఒక అంటరాని కులాలు, మనువు ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కాదు, నా ప్రకారం కాదు, మనువు ప్రకారం అంటరాని కులాలు వాళ్ళకు కూడా రాజ్యాంగంలో ఒక సోదరత్వం తెచ్చిపెట్టింది. అన్న తమ్ముడు, ఒక తల్లి పిల్లలు, అంటే భారత మాత పిల్లలు అని రాజ్యాంగం తెచ్చిపెట్టింది. అందుకే ఆ ప్రియాంబుల్లో ఫ్రెటర్నిటీ ఉంది. దాన్ని గౌరవించగలిగిన వాళ్ళు నిజంగా దేశభక్తులు, దాన్ని పాటించగలిగిన వాళ్ళు నిజంగా దేశభక్తులు. అదే దాని క్రైటీరియా. అందుకని నువ్వు చెప్పినావు కదా, ఇప్పుడు యక్షి వాళ్ళు, కూడలి, మధు, సాగరి వాళ్ళు విలేజెస్లో ఉండే యూత్కు రాజ్యాంగం ఇచ్చి దాంట్లో హక్కులని చెప్పడం అంటే ఆచరించడం అని చెప్పడం, ఇట్లా ఇస్తున్నారు అని అంటే ఊర్లో అందరూ ఏ అంతరాలు లేకుండా మానవత్వంతో, సమానత్వంతో, సహోదరత్వంతో ఉండండి అని చెప్పడమే. అది అక్కడ పల్లెటూరులో సాధ్యమైతే, పల్లెటూరులో పట్టుబొమ్మలు దేశానికి, అక్కడ సాధ్యమైతే పట్టణానికి కూడా అదనమాట. అంటే ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో, సనాతన ధర్మం అని అంటే ఎవరిచ్చే డెఫినేషన్ వారికి ఉంటుంది. కానీ కులధర్మము సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని సమానత్వం రాదన్నమాట. కులధర్మం కాదు, ఏన్షియంట్ కల్చర్ అంటారు, పురాతన చారిత్రక కల్చరు అని అంటే అది మళ్ళీ నేచర్ వర్షిప్, ప్రకృతి ఆరాధన, చెట్లని, గాలిని, పంచభూతాలు, ఇవి అనేది మతం కాదు. సనాతన వాదము అని అనుకుంటే అది కాదు, మళ్ళీ కులవాదం అనుకుంటే అది, ఇది ఒక అబారిజినల్ పీపుల్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి అదంతా సమానం ఉంది కదా, మనిషి పుట్టినప్పుడు అంత సమానం ఉంది, కులం లేదు, మతం లేదు, ఇది లేదు. రాజ్యాంగం కూడా అందరు సమానం అని మోడర్న్ మా రాజ్యాంగం కూడా ఆ దాన్ని తీసుకొని పెట్టింది. స్త్రీలు కూడా అప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ, ఏన్షియంట్ టైంలో మాతృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీనే అందరికీ వ్యాన్గార్డ్ అనమాట. ఆమె గైడ్ లైన్స్ తోనే అందరూ నడవాలి. మరి అప్పుడు అంత స్వేచ్ఛ ఉంటే ఇప్పుడు ఇంత సబార్డినేట్ ఎందుకైంది, ఇంత రెండో పౌరాలు ఎందుకైంది అంటే కొన్ని హక్కులు ఈమెకు నిషేధించబడ్డాయి. అంటే రాజ్యాంగం ద్వారా మళ్ళీ ఆ హక్కులు ఇవ్వడం, అది కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని. హిందూ కోడ్ బిల్లులో స్త్రీకి హక్కులు లేవు. ఏం హక్కులు లేవు? వారసత్వ హక్కు లేదు, భర్తను వదిలేసే. ఎందుకంటే కథలను వింటుంటాం కదా, సతీ సావిత్రి, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను తీసుకెళ్ళటం, అవన్నీ పనిగట్టుకొని చెవులో సీసం పోసినట్టు పనిగట్టుకొని చెప్తారు. ఆ చెప్పిన వాళ్ళు పక్క మోసగాళ్ళ అనుకోవాలి. ఖచ్చితంగా, నిజంగా మోసగాళ్ళే. చచ్చిపోమని చెప్పడం అంటే మోసమే కదా. మోసమే. మళ్ళీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఆ కథలని వినాలి, అది ఫాలో కావాలి అని అంటే కూడా
అది మళ్ళీ యాంటీ హ్యూమన్. ఇది అదొక రకంగా మానవత్వానికి వ్యతిరేకమైంది. కానీ సమానత్వము, మాతృస్వామ్యం నుండి ఒక సబార్డినేషన్ వరకు తీసుకురాగలిగిందంటే అది ఎక్కడ మళ్ళీ మనస్సుంటే అదన్నీ తీసేసి ఆ హక్కులన్నీ స్త్రీలకు, వారసత్వపు హక్కు అంటే పిల్లల్ని, తనకు పిల్లలు లేకపోతే దత్తతకు తీసుకొని పెంచుకొని తన వారసులుగా ఇచ్చుకోవచ్చు. భర్త చనిపోయిన తర్వాత ఆస్తి ఉంటే ఆమె పేరు, ఆమె వాటిని ఎంజాయ్ చేసి తన వారసత్వానికి ఇచ్చుకోవచ్చు. విడాకులు ఇవ్వచ్చు ఇష్టం లేకపోతే. అది ఎంత పెద్ద ఇది. పెళ్లి అని అంటే సాగు అనేది ఒకటి వచ్చింది అనమాట ఈ మనుధర్మంలో. పెళ్లి అంటేనే సచ్చుడు, ఒక ఇంటికి పోయి ఇంకా అయిపోయి బానిస. కానీ కాదు కదా, పెళ్లి అంటే ఒక కుటుంబ నిర్మాణం, ఒక వారసత్వ కొనసాగింపు, ఒక వారసులు. ఒక చెట్టు తన విత్తనాలని ఎన్ని విత్తనాలను ఎంత ఇది చేసి, ఒక ధాన్యము 100 బస్తాల ధాన్యాన్ని ఎట్లా, ఆ ప్రకృతి నియమము మనుషులకు కూడా. అట్లా కాకుండా పెళ్ళైతే ఇంత నరకం ఏంటి, ఇంత ఇదేంటి. అందుకే కదా అంత నరకం నుండి అందరినీ కాపాడి వాళ్ళకు ఒక మనిషి విలువనిచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే. అది మళ్ళీ ఇదంతా ఏదంటే అగ్రహారంలో జరిగేది, దళితులలో జరిగేది కాదు. దళితులలో భర్త చనిపోతే ఆయన ఎంబడేసి కాల్చడము అది దళితులలో లేదు, అగ్రహారంలో ఉంది. అది భారతదేశానికి అది రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. భారతదేశం ఏం రిప్రజెంట్ చేయాలి? ఈ దేశంలో ఎంత మంచి నాణ్యమైన ఒక గొప్ప కుండని నిర్మాణాన్ని చేసిండ్రు, ఎంత గొప్ప చీర నేసారు, ఎంత గొప్ప చెప్పులు చేసారు, ఎంత గొప్ప డప్పును లెదర్ నుండి చేసారు, ఎంత గొప్ప పంటలు పండించారు, ఎంత గొప్ప వానకట్టలు కట్టారు, ఎంత గొప్ప చెరువులతో వీళ్ళు. ఇది భారతదేశం. సతీ సహగమనం కాదు, వర్ణాశ్రమ ధర్మం కాదు, చాతుర్వర్ణం కాదు, బ్రాహ్మణ ఐక్యత చెండాల కింద ఇది కాదు. ఇది భారతదేశానికి విరుద్ధమైంది అన్నమాట. అది రాజ్యాంగం రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. రాజ్యాంగంలో అది ఉంటుంది. రాజ్యాంగం అంటే ఆషామాషి కాదు, చాలా బ్యూటిఫుల్ డెమోక్రసీ అంతా కూడా ఒక రాజ్యాంగంలో ఉందన్నమాట. గొప్ప అది మనకు తెలియదు, మనం ఎంత గొప్పలము అని. దీనికి రాజ్యాంగం నీకు తెలిస్తేనే నేను ఎంత గొప్ప అని నాకు అప్పుడు తెలుస్తుంది. దానికి పిట్ట కథలన్నీ చెప్తాం మళ్ళీ. మనం ఇంత మైండ్ ఉండదు. ఏమంటే ఆంజనేయుడి బలం తెలియదు. ఆ కథ అవసరమా నీకు? ఆంజనేయుడు రాజ్యాంగం కాలంలో లేడు, ఎప్పుడో ఉన్నాడు కథ. కానీ ఇప్పుడు రాజ్యాంగం విలువ నీకు తెలిస్తే నీ విలువ నీకు తెలుస్తుంది, నీ హక్కులు నీకు తెలిస్తే నీ విలువ నీకు తెలుస్తుంది, నీ విలువ నీకు తెలిస్తే నువ్వు 10 మందికి ఉపయోగపడతావు. నువ్వేంటో నీకు అర్థంలో చూపించేది రాజ్యాంగం. నువ్వేంటి, నీ గొప్పతనం ఏంటి, నీకున్న హక్కులు ఏంటి, ఈ దేశము ఆర్థిక సామాజిక సంపదలో నీ పాత్ర ఏంటి అనే జ్ఞానం రావడానికి కూడా రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాగా సామాజిక ఆర్థిక వచ్చింది కాబట్టి సామాజిక ఆర్థిక సామాజిక న్యాయం అంటే మీ అభిప్రాయం? ఎస్, ఇప్పటిదాకా మనము సామాజిక న్యాయము అనే మాట ఎత్తకుండా సామాజిక న్యాయం మాట్లాడాము. ఇప్పుడు ఫోకస్ వచ్చింది ప్రశ్న. సామాజిక న్యాయము అని అంటే సమాజంలో ఉండే అన్ని శ్రేణులు, కులం పేరుతో, వర్గం పేరుతో, తెగ పేరుతో, పేద వర్గాలు, గిరిజనులు, నిమ్న కులాలు, వీళ్ళందరూ కూడా ఒక ఈక్వల్గా విద్యలో ఉద్యోగాలలో, భూమి కలిగి ఉండడంలో సమానత్వం, రూలింగ్లో సమానత్వం ఉంటే ఇప్పుడు కోర్టు, జ్యుడిషియరీలో అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని తెగలు జడ్జిలు ఉండాలి. అన్ని కులాలు, అన్ని తెగలు, అన్ని వర్గాలు పార్లమెంటేరియన్ ఉండాలి, ఎంపీలు ఉండాలి, పార్లమెంట్ మెంబర్లుగా ఉండాలి. అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని తెగలు అసెంబ్లీలో ఉండాలి. అన్ని కులాలు, అన్ని తెగలు, అన్ని వర్గాలు ఒక స్కూల్ టీచర్స్ ఉండాలి, పిల్లలు ఉండాలి.
ఈ సమాజాన్ని నడిపించే 5 పిల్లర్స్, పునాదులు. పిల్లర్స్ 5 పిల్లర్స్ అంటే అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, అసెంబ్లీ, పార్లమెంట్, ఇంకొకటి మీడియా. వీటన్నిటిలో అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని తెగలు వీటన్నిటిలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం. అందరూ అందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం ఆల్రెడీ సామాజిక న్యాయంకి ఒక మోడల్ ఉన్నది. బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే అందులో ఉన్న వాటిని అమైన్మెంట్స్ చేయడం. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మాత్రము వాళ్ళకి ఏదైనా నష్టం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిఓఏ ఉంది కదా, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమైన్మెంట్ చేశారు. అమైన్మెంట్ చేయడం వల్ల అది ప్రాక్టికల్గా దళితులకు ఉపయోగపడదు అన్నమాట. ఏంటి అని అంటే, ఎవరైతే నిన్ను వివక్షతకు గురి చేసిండ్రో వాళ్ళ వైపు నుండి ఇంకొక సాక్షి రావాలి అని అంటే వాళ్ళ కులముని వాళ్ళు ఎవరు వస్తారు? ఎవరు రారు. మళ్ళీ వీళ్ళకే వీళ్ళు పోయి చెప్పినారంటే ఎంక్వైరీ చెయ్యాలి అంతే అనేది ఆ మధ్యలో ఒకటి జరిగింది. అమైన్మెంట్ చేస్తే అది జరగకూడదు. అమైన్మెంట్ జరగకూడదు. అది ఎస్సీలకు రక్షణ చట్టం. అది రక్షణ చట్టాన్ని తూట్లు పొడవద్దు. కాబట్టి అమైన్మెంట్ను ఎత్తేయాలని చెప్పి మొత్తం అటు నార్త్ ఇండియా ఇటు సౌత్ ఇండియాలో ఎస్సీ సంఘాలు బాగానే చేసిండ్రు. అది అట్లా ఆగిందన్నమాట. ఇంకా అమైన్మెంట్స్ అంటే బెటర్మెంట్ కోసం ఉండాలి తప్ప ప్రజలకు దూరం ఉండేటట్టు ఉండొద్దు. ప్రజలకు దూరం అయ్యేటట్టు ఉండొద్దు. అమైన్మెంట్ చేసే ప్లేస్లో ఎవరున్నారు అని అంటే మళ్ళీ సామాజిక న్యాయానికి దూరం ఉన్న వాళ్ళే ఉన్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా రూలింగ్ చేసుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా రాజ్యాంగాన్ని మలుచుకుంటారు, వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ చేసుకుంటారు, వాళ్ళకు అనుకూలంగానే జీవోలు పాస్ చేస్తారు. అందుకని అన్నిట్లోకి అందరు వెళ్ళడం అనేది సామాజిక న్యాయం చాలా ముఖ్యం. అందరు వెళ్ళాలనేది ఇంపార్టెంట్. అప్పుడే అదొక సామాజిక న్యాయం ఇస్ నథింగ్ బట్ ఈక్వాలిటీ, అన్నిట్లో సమభాగస్వామ్యం. నా నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వం గురించి ఎక్కువగా వింటూ ఉంటాము. అసలు పౌరసత్వం అంటే ఏంటి? భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? పౌరసత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈవెన్ గత కాలం నుండి, మన కలోనియల్ టైం నుండి, సంస్థానాల టైం అప్పటి నుండి ఒక మోడర్న్ ఇండియా సెటప్లో పౌరసత్వం, మోడర్న్ ఇండియా ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా వాటి భౌగోళిక స్వరూపాన్ని మార్చుకున్నప్పుడు పౌరసత్వమే మెయిన్గా అన్నమాట. పౌరసత్వం అంటే ఇప్పుడు మెంబర్షిప్ ఇన్ ద కంట్రీ, అట్లా సింపుల్గా మనకు అనుకోవాలంటే ఆ మెంబర్షిప్ ఉన్నది అని అంటే నువ్వు ఎక్కడ సిటిజన్, విచ్ నేషన్ యు ఆర్ ఫ్రమ్ అని అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. మిగతా వాళ్ళు మిగతా అదొక ప్రైడ్, మాతృ భూమి అనేది అది. అయితే ఆ పౌరసత్వము ఇక్కడ ఉన్నప్పుడు నేను వేరే దేశంకి వెళ్ళినప్పుడు నన్ను ఇక్కడ పౌరురాలుగానే అక్కడ చూస్తాను, నాకేం అవకాశాలు ఉంటాయి అనేది. ఇదే మళ్ళీ ఈ క్రైటీరియా మీదనే అవతల నా పరిస్థితి ఉంటుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు పౌరులు. దానికి మనకు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, మన జనాభా లెక్కలలో రికార్డ్ అవుతుంది. ఇవన్నీ మనకు లిటరల్గా కనిపించడానికి ఇప్పుడు వచ్చినాయి కదా, ఓటర్ ఐడి, ఆధార్, ఇవన్నీ కనిపించేవి. కానీ ఇవన్నీ కాగితాల రూపంలో కనిపించే సెక్యూరిటీ. అయితే విషయం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు మంచి అది. ఆ కాగితాల విలువ
చదువుకోని వాళ్ళకి తెలియదు అవును. పాపము. అందుకే మనం సినిమాలలో మన వాళ్ళని కూడా చూస్తే ఎక్కడి నుండో ఉత్తరం వస్తే జేబులో పెట్టుకొని చదువుకున్న వాళ్ళు ఏడున్నారని తిరిగేది. ఇప్పటికీ సినిమాలలో జోకులు చూపిస్తారు. విలేజ్ లో ఇప్పటికీ చదువురాను ఉన్నారు. ఇప్పుడు అది ఒకటి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఊర్లో పోయి కూర్చుంటే చదువు వచ్చిన వాళ్ళు వాటిని అన్నింటిని నింపాలన్నమాట. ఈ చదువురాని ఓటర్లు అందరూ ఉంటారు కదా, ఇవి ఎస్సీలు బీసీలు ఈవెన్ ఈవెన్ అగ్రకులాలలో కూడా ఎంతటి ఆడవాళ్ళకి చదువు రాదు, మళ్ళీ పెట్టి గిది అని ఇప్పటికీ చూపిస్తారు అన్నమాట. అది నంబరు అవన్నీ తెలియవు. ఇప్పటికీ నిరక్షరాస్యత ఉంది. కానీ నిరక్షరాస్యతలో నుండి ఒక కాగితం మీద మనం రిజిస్ట్రేషన్ కావాలి అని అంటే నేను పౌరాలుగానే అవుతాను, ఆల్రెడీ పౌరురాలు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పౌరసత్వం. చదువు క్రైటీరియా కాదు. మళ్ళీ అమ్మ నేను ఈ పౌరురాలని కాదు అనేది ఉంటుందా? కాగితాలు లేకపోతే పౌరురాలనే, కాకపోతే చదువు లేదు. పౌరులు అని అంటే ఒక మోడర్న్ లో సివిలైజేషన్, సివిక్ అని అంటారు కదా, సివిల్ నేచర్ రావాలి అని అంటే ఖచ్చితంగా చదువు రావాలి. సొసైటీని అంచనా వేసే థింకింగ్ కెపాసిటీ, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి ప్రతి మనిషికి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అయితే మన ఇండియా కండిషన్స్లో వృత్తులు ప్రధానంగా ఉండి, వ్యవసాయం ప్రధానంగా ఉండి, చదువు కొద్ది మందికి పరిమితమైనప్పుడు ఆ అంతరాలు కొనసాగినాయి. ఈవెన్ వెనుకటికి 1000 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా చదువు రాదు. కానీ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో పౌరసత్వం అనేది చదువు, మెచ్యూరిటీ లెవెల్స్, ఒక ఇంటలెక్చువల్ ఒక విజన్ అన్నమాట. ఏమంటారు దాన్ని? విజ్ఞానం క్రైటీరియా. అంతేగాని భూములు మెటీరియల్ బెనిఫిట్స్తో కాదు. అట్లా మనిషికి ఈ వృత్తులు వీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల చదువు అనే క్రైటీరియా లేదు కాబట్టి వాళ్ళు మేము ఈ భూమి బిడ్డలము, ఈ ఊరు వాళ్ళము, ఈ రాష్ట్రం వాళ్ళని, ఈ పట్టణ వాళ్ళని, ఈ మండలం వాళ్ళని, ఈ దేశం వాళ్ళము అనేది కూడా వాళ్ళకు ఉండే పౌరసత్వం, ఆ ప్రైడ్. అయితే విషయం ఏంటంటే ఈ మోడర్న్ సొసైటీలో కూడా ఆ పౌరసత్వం అనే దాన్ని లేదు అని భయపెట్టించే ఒక జుగుప్సకరమైన పాలసీస్ ఒకటి లాస్ట్ టైం సిఏఏ అవన్నీ వచ్చినాయి కదా. భయాందోళన, ఇన్సెక్యూరిటీ. అది ముస్లిమ్స్ ఒక్కరికే కాదు, అందరికీ. అది ఆ వెనుకటికి వీళ్ళు ఎక్కడ రాసుకున్నారు ఏంటి? అదేంటంటే మనుషులు కాన్ఫిడెంట్గా, గౌరవంగా ఉండడం అంటే నేను మనిషిగా ఉండాలి, నేను వాళ్ళని ఎప్పుడు భయపెట్టాలి, కంట్రోల్లో ఉంచుకోవాలని అంటే అది అన్నమాట. కులము, వర్గము, నియంతృత్వము, ఈ ఛాందసవాదము, దీంతో రూల్ చేయాలనుకుంటే అది పెద్ద నెగిటివ్ పాయింట్ మన దేశంలో. అందుకని సివిల్ సొసైటీ మొత్తం కూడా క్వశ్చన్ చేసింది దాన్ని. ఈవెన్ పార్లమెంట్లో కూడా కొన్ని పార్టీలు, ఆమె మమతా బెనర్జీ వాళ్ళ ఎంపీ ఒక ఆమె డైనమిక్ మొయిత్రా ఎంపీ ఉంటుంది బెంగాల్ నుండి, ఆమె చాలా ఆర్గ్యూ చేసింది. ఈ అందరూ మాట్లాడింది, ఒక ఉద్యమమే అయ్యింది. ఇది ఏంటంటే ప్రజలను భయాందోళనలో, ప్రజలను అజ్ఞానంలో పెట్టడం అని అంటే ఒక జంతువులను పాలించే కాడ ఒక యజమాని ఉంటాడు కదా. అది ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు, కానీ మనుషులను ఇన్సెక్యూరిటీకి గురి చేస్తున్నావు అని అంటే రూలర్స్ కూడా ఇన్సెక్యూరిటీ ఉంది. ఆ ఇన్సెక్యూరిటీతో మనిషిని మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి మనిషి, కానీ అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. రాజ్యాంగ స్ఫూర్తి ఈవెన్
ఏన్షియంట్ కల్చర్కి భిన్నమైంది, అది వ్యతిరేకం. అది మోడర్న్ కాస్టిజం అనమాట. మోడర్న్ కాస్ట్ ఎక్కడ మంచి రూపంలో ఉండదు. మంచి మంచి ప్లేస్లలోకి వస్తుంది, పార్లమెంట్లోకి వస్తుంది, అసెంబ్లీలోకి వస్తుంది, స్కూళ్ళకి వస్తుంది, కాలేజీలకు వస్తుంది, యూనివర్సిటీలకు వస్తుంది, సైన్స్ ల్యాబ్లకు వస్తుంది. అది విధ్వంసం చేయడానికి మాత్రమే వస్తుంది. వాడు మంచి మంచి సైంటిస్టులు కూడా సైన్స్ని ప్రేజ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, సైంటిఫిక్ ఉన్న వాళ్ళు దీపాలు పెట్టి పూజ చేస్తారు. ఎందుకు మరి? ఏ సైన్స్ ఎవరు అట్లా చేయరు. అది మళ్ళీ జన మైండ్ కంట్రోల్లో పెట్టడానికి, మనసుల మైండ్ని కంట్రోల్లో పెట్టడం. అది మళ్ళీ భారతదేశంలో ఒక కల్చర్ని, సివిల్ సొసైటీని, మనసుల ఎదుగుదలని వెనక్కి నెట్టడం, అది మళ్ళీ కాస్టిజం. రచయితగా, కవయిత్రిగా, అడ్వకేట్గా, సామాజికవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. ఎంతోమంది స్త్రీలకి, దళితులకి, దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మీరు ఈ స్టేజ్కి వచ్చారు అంటే ఇది రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన దళితులకు ఉన్నటువంటి డిస్క్రిమినేషన్, అవమానాలు ఎన్ని భరించి మీరు ఈ స్టేజ్కి వచ్చి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మీరు ఇలా ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండటానికి, ఇన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందటానికి భారత రాజ్యాంగం మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకు అని అంటే నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటున్నావు కదా. ఐ డోంట్ నో ఇన్స్పిరేషన్ కాదు కానీ మీరు అంటున్నారు కాబట్టి దానికి చాలా సంతోషం. ఇంకా నా ఎదుగుదలకి, నా జీవన ప్రయాణానికి రాజ్యాంగం ఎట్లా తోడ్పడింది అని అన్నారు కదా. దానికి సంబంధించింది చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత స్కూల్స్ వచ్చినాయి. స్కూల్స్ అవి మన రాజ్యాంగం ప్రకారమే స్కూల్స్, కామన్ స్కూల్స్ వచ్చినాయి అన్నమాట. అయితే ఆ స్కూల్స్లో ఫస్ట్ మా ఫాదర్ నన్ను అందులో జాయిన్ చేసిండు. అంతకుముందు ఏముందని అంటే మా ఫాదర్కి అందరినీ చదువుకున్న వాళ్ళని చూసి వీళ్ళు చదువుకున్నందుకే ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంకో ఇట్లా పోలీస్ అయ్యారు, ఇంకో టీచర్ అయ్యారు, గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తారు కదా వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. మా ఫాదర్ అనుకునేది చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇవి వస్తాయి అని ఇంకా నా పిల్లలను చదివించుకోవాలి, ఇట్లా తయారు చేయాలి, వాళ్ళని చూసి ఇట్లా అంగ్రేజీ, ఉర్దూ, తెలుగు మాట్లాడాలనేది ఆయన మైండ్లో ఇట్లా రాసి పెట్టేసుకున్నట్టు ముద్ర పడిపోయింది అన్నమాట. ఆ జిజ్ఞాస, ఆయన డిజైర్ ఏదైతుందో ఆ డిజైర్, హ్యూమన్ బీయింగ్ న్యాచురల్గా కొన్ని డిజైర్స్ ఉంటాయి. ఇది మా ఫాదర్ డిజైర్. ఆ డిజైర్కి రాజ్యాంగం కల్పించిన స్పేస్, స్కూల్స్. ఆ స్కూల్స్లో అందరూ అన్ని కులాల వాళ్ళు జాయిన్ కావచ్చు. జాయిన్ అయితే అక్కడ నేను అందరి మధ్యలో కూర్చుంటాను. నేను ఉండేది మాదిగవాడలో, ఊరుకు దూరం అయినా నడూరులో స్కూల్లో ఒక దొర కూతురు రెడ్డి, ఒక హౌస్లోళ్ళు, ఒక ముస్లిం, ఇంకొక కోమట్లు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను వాళ్ళ మధ్యలో ఉండేది. దానికి మా ఫాదరు అమ్మ మా పిల్ల వాళ్ళ మధ్యలో కూర్చుంటుందని నా కోసము మా అమ్మనిగా మంచి స్నానం చేయించు, మంచిగా జుట్టేయి అని కాంపిటీషన్ గా బ్యాగ్ అదనమాట. ఖచ్చితంగా స్నానం మనోళ్ళు ఏమన్నా పని పోయి పొద్దున్న చేస్తాంలే స్నానం, ఓపిక లేకపోతే రేపు చేద్దాంలే అనుకుంటారు కదా. అట్లొద్దు, పొద్దున్నే స్నానాలు చేయించి మా అమ్మ బాధలు కాదు, మా నాయన బాధ కాదు, వాళ్ళ మధ్యలో ఆ సెన్స్ మనకు అంటే ఒక అవకాశం ఉంది కాబట్టి మనం కూడా రిఫార్మ్ అవుతుంది. అట్లా ఇంకా మా ఫాదరు మామూలుగా బిడ్డలు తాగేది, కళ్ళు తాగేది, అవి తాగేది. కానీ నా బ్యాగ్ వచ్చే వరకు అన్ని పక్కకు పడేసి బ్యాగ్ కొనేది అనమాట. పుస్తకం అదొక స్టోరీ రాసిన, నా కోసం విత్తనాలు అమ్మేసిండ్రు ఇంట్లో. నెక్స్ట్ ఇయర్ కోసం దాచుకున్న విత్తనాలని అమ్మేస్తే పెద్ద గొడవ, అవి అమ్మకూడదు.
ఎంత బుక్యమారి అంటారు కదా, ఎంత పంగిమాలలో కూడా అది అమ్మాయి. కానీ నా ఫ్రాక్ కోసం దొరబిడ్డ ఎట్లాంటి ఫ్రాక్ వేసుకుందో నా బిడ్డ కూడా అదే ఫ్రాక్ వేసుకుంది. లేకపోతే ముఖం చిన్నగా అవుతుంది, ముఖం నల్లగా అవుతుంది. ఈ భాష ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఉండాలి కాబట్టి అని అది ఒక మా ఫాదర్ కి వచ్చింది. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ రాజ్యాంగం, ఆ స్పేస్ పట్టుకోవాలి. పాక్కుంటానో డెక్కుంటానో నడుచుకుంటానో పడిలేసుకుంటానో పట్టుకోవాలి అనేది ఒక సెన్స్ వస్తుంది అనమాట. అట్లా అంత జరిగి అక్కడ నేను చదువుకొని తర్వాత అక్కడ పెద్ద స్కూల్ లేదు, 3rd వరకే ఉన్నది. మిగతా హై స్కూల్ మా తాండూరులో ఉంది. తాండూరుకి వెళ్ళాలి, బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. అక్కడ ఎక్కడ ఉండాలి అంటే హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో వేసేసి అది మళ్ళీ రాజ్యాంగంలో ఉన్నది మేము పోతున్నాము అనేది, ఇది రాజ్యాంగం అనే సెన్స్ మాకు లేదు, మా ఫాదర్ కూడా లేదు. అయ్యో చదువుకోవడానికి గవర్నమెంట్ ఇది కల్పించింది, అక్కడ హాస్టల్ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, మనం వెళ్ళిపోవాలి అనే ఒక వీళ్ళకున్న డిజైర్స్ ఏవైతున్నాయో ఆ డిజైర్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఒక స్పేస్ అనమాట. ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటారో వాళ్ళకు హాయిగా ఆ దారులు ఉంటాయి. అట్లా మా ఫాదర్ నన్ను స్కూల్ పంపడానికి రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నాను. ఆయనకు ఉపయోగించుకుంటున్నా అనే నా సెన్స్ కూడా లేదు, కానీ ఉపయోగించుకున్నాను. ఎంత గొప్ప కులమైన రెడ్డి అమ్మాయి, వాళ్ళకు 80 ఎకరాల భూమి ఉంది, కానీ వాళ్ళు నాలాగా తాండూరుకి రాలేదు చదువుకోవడానికి. ఉపయోగించుకోవాలని వాళ్ళు అనుకోలేదు. ఇక ఆడపిల్లని ఏడ పంపుతాము, ఊరు దాటి, ఊర్లో ఏదో 4 అక్షరాలు నేర్చుకోవడానికి ఊరు దాటి పంపించాలంటే అమ్మో అని మా ఫాదర్ ఏమో చదువుకోవాలని అక్కడ పంపిస్తే వాళ్ళు ఊరు దాటొద్దని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే మా ఫాదర్ని అమ్మా ఎంత మూర్ఖుడు, బిడ్డనికి అంత దూరం పంపించిండు, అంత కాట్కుడు, ఎంత కఠినాత్ముడు, మా ఫాదర్ ని అట్లా అన్నారు అన్నమాట. అవన్నీ కూడా భరించి నన్ను పంపించి ఇక మా నాతో పాటు చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా హై స్కూల్ వరకు ఆగిపోయిండు. నేను మాత్రం ఇంటర్ కంప్లీట్ చేసి హైదరాబాద్ డిగ్రీకి వచ్చేసింది. అది రాజ్యాంగం. అంటే రాజ్యాంగంలో ఉండే హక్కులు కులాలకు అతీతంగా ఎవరు ఉపయోగించుకోవాలనుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంది. ఉపయోగించుకోవాలనే జీలు, ఆ తపన, దానికి మళ్ళా చదువు కూడా అక్కర్లేదు. మా ఫాదర్ చదువుకోలేడు, కానీ ఒక దారి ఉంది. అంటే దాన్ని మనము ఒక చీకట్లో నుండి, అంటే చదువులేని అజ్ఞానంలో నుండి బయటపడాలి అని అంటే ఒక దారి, టార్చ్ లైట్ లేసే దారి రాజ్యాంగం. అది మా ఫాదర్ని చూస్తే అర్థమైంది. మా ఫాదర్కి ఒక కోరిక ఉంది, కానీ వెళ్ళడానికి ఒక దారి ఉంది కాబట్టి నన్ను చదివించాను. ఎన్నిటికైనా సిద్ధమయ్యారు. అట్లా నేను చదువుకొని రైటర్ని అయ్యి తర్వాత కోట్ వేసుకోవాలి. నేను డాక్టర్ కావాలనుకున్నా, డాక్టర్ కాలేకపోయినా. అంటే డబ్బులు కట్టాలి, మా ఫాదర్ కట్టలేదు. మళ్ళీ కనీసం బైపీసీ చదువుకోవడానికి రికార్డ్స్, డిసెక్షన్ బాక్స్లకు కూడా కష్టమయ్యి అది వదిలేసి సోషల్ సిఈసిలో జాయిన్ అయిపోయాను. అది అయిపోయినాక ఎట్లా డాక్టర్ కాలేము, కనీసం లాయర్ అయిదాము అని లాస్ట్కు నేను మళ్ళీ డిగ్రీ కూడా ఓపెన్ యూనివర్సిటీలో నా చిన్న కొడుకుని స్కూల్లో వేసి వాడితో పాటు నేను డిగ్రీ చదువుకున్నాను. తర్వాత నల్లపొద్దు సంకలనం సాహిత్యంలో పనిచేస్తూ ఎల్ఎల్బి చేసింది. అవకాశం అది కూడా నాకు మా ఫాదర్ నుండే వచ్చిందేమో. దాహం, ఆకలి, చదువు ఆకలి ఏది లేకుండా మా ఫాదర్ అంతా చేసింది. నాకు పక్కన లా కాలేజ్ ఉంది, ఇక్కడ లైబ్రరీ ఉంది, ఎందుకు ఉపయోగించుకోకూడదు, వచ్చిన గొప్ప అవకాశం అని. అది ఇండైరెక్ట్, నేను పదాలు ఇప్పుడు వాడుతున్నా కానీ ఆ సెన్స్ అప్పుడు లేదు. అయితే ఒక మంచి డిగ్నిఫైడ్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించాలనుకునే ఒక కోరిక ఉన్న వాళ్ళకి రాజ్యాంగం ఒక టార్చ్ లైట్. ఆ టార్చ్ లైట్ని మనము మన ఇళ్లల్లో ఒక దేవుడి లాగా పెట్టుకోవాలి. పొద్దున లేచి సుప్రభాతం లాగా ప్రియాంబుల్ని చదువుకోవాలి. వాళ్ళే బాగుపడతారు. ఏ కులమైన పర్వాలేదు, బాపనులైనా ఎవరైనా ప్రియాంబుల్ను పాటిస్తే
వాళ్ళు వివక్షతను పాటించరు, వీళ్ళు బానిసత్వంలో ఉండరు. అది కాకుండా వేరే అన్ని వస్తాయి చూడు, రాజ్యాంగాన్ని ఎప్పుడైతే మనం పక్కకు పెడతామో వేరే అన్ని వచ్చి మనల్ని బానిసగానో లేకపోతే విలన్గానో చేసే పరిస్థితులే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా నేను ఇప్పుడు రైటర్ని అయ్యి మా పిల్లల్ని కూడా మంచిగా చదివించి ఇప్పుడు కోర్టుకు వెళ్ళి వకాలత్ చేసే ప్రయత్నము, వకాలత్ చేయడము, ఫిక్షన్ రాయడము, గ్రామస్ కథలన్నిటిని, ఇవన్నీ కూడా నాకు 100% రాజ్యాంగం ఇచ్చిన మంచి అవకాశం. నా ప్లేస్లో నేను ఇంకేంటంటే అమ్మవారిని ముట్టినట్టు రాజ్యాంగాన్ని ఫిక్షన్స్, కథలు రాయాలి, పోయమ్స్, పొయిట్గా ఇవన్నీ రాయాలి అని మీకు ఆలోచన ఎలా వచ్చింది అక్క? అయితే కొంతమందికి ఉంటుంది దళితులలో, ఈవెన్ మాదిగలలో, ఈవెన్ శాటిలైట్ కమ్యూనిటీస్, చిందు డక్కలు, ఇవన్నీ కల్చరల్ కమ్యూనిటీస్. ఇవేమో ప్రొడక్టివ్ ఫోర్సెస్, ఇది ప్రొడక్టివ్ ఫోర్స్ లో ఉండే కమ్యూనిటీస్. ఇది ఎందుకు అంటరానివైనవి అనే దానికాడ వీళ్ళు బాగా ప్రొడక్టివ్ కాబట్టి మాలమాదిగలో ఉన్న ఊరు ఎప్పుడు పేదది కాదు. ఆ ఊరు పచ్చదనంతో పైరు పంటలతో విలసిల్లుతారు. ఆ ఊరు ఒక శాంతియుతంగా ఉంటుంది అన్నమాట. మాలమాదిగలు ఉన్న ఊరు ఏమన్నా వాళ్ళ మీద దాడులు జరిగినాయి అంటే దురహంకారంగా ఫీల్ అయ్యే వాళ్ళ నుండే జరుగుతాయి తప్ప వీళ్ళు పోయి ఎవరిని అన్నారు. వీళ్ళు భూమి ఉంటే దున్నడము, చెరువు ఉంటే కట్టడము, దాని మీద పనిచేసి కొత్త మొక్కలు ఎట్లా తీయాలి, ఆ పంటను ఎట్లా బాగా పండియాలి అనేది ఉంటుంది తప్ప ఒక ఎన్విరాన్మెంటలిస్ట్లు వీళ్ళు. బాగా చూస్తే ఒక ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి పోషకులు, ప్రకృతి రక్షకులు. ఈ కోణంలో ఎవరు చూడలేదు, ఏ దృక్కోణము చూడలేదు. ఇప్పుడు రాజ్యాంగ దృక్కోణంలో దాన్ని చూడాలి. అక్కడి నుండే దళితులకు భూమి కావాలనేది వచ్చింది. అందుకని రాజ్యాంగంలో చూడు భూమి సెటిల్మెంట్, ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డిస్ప్యూట్, సీలింగ్ యాక్ట్, ఇవన్నీ కూడా దళితులు మెయిన్ ఉంటారు. వీళ్ళకి భూమి ఉండదు కానీ దళితులకే మెయిన్ ఉంటారు. ఇప్పుడు సీలింగ్ యాక్ట్లో ఎవరి దగ్గర అయితే చాలా సంవత్సరాలుగా దూర దగ్గర పనిచేస్తారో వాళ్ళకి ఉన్న భూమి, ఆ భూమి వీళ్ళకి వచ్చింది సీలింగ్ యాక్ట్. సొంత భూమి వచ్చింది కాబట్టి మంచిగా పనిచేస్తారు. మంచిగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇంత ఫుడ్ పెట్టుకుంటారు. ఫుడ్ పెట్టుకున్న తర్వాత స్కూల్కి పంపుతారు. ఆ భూమి వీళ్ళ చుట్టే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారము హక్కు వచ్చింది. మళ్ళీ రాజ్యాంగం ప్రకారం కూడా వినోబా భావే కానీ ఇక్కడ ఉన్న దొరలు కానీ సీలింగ్ కింద ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేసే సెన్సిటివిటీ కొంతమందికి వచ్చింది. కొంతమందిగా ఆ మూర్ఖులు, మైండ్, కాస్టిస్ట్ మైండ్, వాళ్ళ భూమిని పంచే బదులు బినామీలుగా పెట్టి కుక్క పేరుతో, నక్క పేరుతో, భార్య పేరుతో, చచ్చిపోయిన వాళ్ళ పేరుతో, అందరితో ల్యాండ్ను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అది ఇంకొక స్టోరీ. కానీ కొంతమందికి ల్యాండ్ వచ్చింది. ఆ ల్యాండ్ రావడం అంటే ఇక రాజ్యం. వీళ్ళు న్యాచురల్గానే భూమి మీద పనిచేస్తారు. అగ్రికల్చరిస్టులుగా, ధాన్యాలను పెంచే వాళ్ళుగా, ఆ కల్టివేషన్ నాలెడ్జ్ ఉండడం, కల్టివేషన్ యొక్క ప్యాషన్, ఎంత ప్యాషన్ అంటే అడిక్షన్. వీళ్ళకి భూమి ఉంటే చాలుగా, భూమి లేకపోతే పిల్లనియరు ఎవరు ఇంటికి. భూమి లేదా అని వీళ్ళు భూమి లేక ఎందుకు ఉంటుంది అంటరాని వాళ్ళకి. అట్లాంటి క్వశ్చన్స్ ఉన్న భూమి మీద ప్యాషన్తో వాళ్ళకి ఆ పేరు వచ్చింది అనమాట. అది ఒక రాజ్యాంగంలో ల్యాండ్ పాలసీస్లో కూడా భూమి పంచాలి ఎవరికంటే భూమిలో ఎవరంటే వీళ్ళు భూమి మీద పనిచేస్తారు కానీ భూమి ఉండదు అనేది మళ్ళీ దళితులు. ఆ సెన్సిటివిటీ మిగతా వాళ్ళకి రావడం రాజ్యాంగం వల్లనే వస్తారు. కొంత భూమిని అంటే మనుషులు భూమి వల్లనో లేకపోతే వాళ్ళ దాంట్లో డివిజన్ లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా ఈక్వల్గా చేయడం, భూమి క్రైటీరియాతో, హ్యుమానిటీ క్రైటీరియాతో, ఈక్వాలిటీ క్రైటీరియాతో
చెయ్యడం అనేది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ రాజ్యాంగము ప్రతి ఒక్కరికి కామన్ డివైడ్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేది ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్యాక్వర్డ్నెస్, వీళ్ళ బలహీనతలే అవతల దోపిడీదారులకు బలం ఇస్తుంది. ఆ బలాన్ని, వాళ్ళ బలాన్ని, అనవసరమైన బలాన్ని తీసేసి మన బలాన్ని పెంచుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని మనము ఇంటర్నలైజ్ చేసుకొని మనము ముందుకు రావాలి అంటే కొన్ని డెఫినేషన్స్ మార్చుకోవాలి, కొన్ని మైండ్ సెట్ మార్చుకోవాలి. అది ఏంటి అని అంటే సమయానికి విలువ ఇవ్వాలి, అమ్మాయిలకు సంబంధించిన దాంట్లో చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమె ఎంత చదివితే అంతవరకు చదివించి ఏం ఉద్యోగం వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయదు, పెళ్లి ఏం చేయదు. చిన్న చిన్న వాటికి ఫంక్షన్లు అని, చిన్న చిన్న వాటికి పెద్ద అప్పులు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వెనుకటికి ఏదో పెద్ద మనిషి అయితే పెద్ద ఫంక్షన్ చేద్దరు, అప్పుడు చదువు లేదు, పెళ్లి చేసేటోళ్ళు కాబట్టి అప్పుడు రాసింది. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటున్నారు, పెద్ద మనిషి అయితే వాళ్ళ పేరు మీద అప్పు తీసుకొచ్చి తండ్రి ఒక పెద్ద ఫంక్షన్ చేసి ఆల్బమ్ చేసి అదొక పెద్ద సెటప్. దానికి ఆమెకు కాపడ బిల్లు ఏది పెట్టాలి, చీర ఏది పెట్టాలి, నెక్లెస్ ఏది పెట్టాలి, ఇవన్నీ పూల జడ ఏది పెట్టాలి, దీనికి అందరికి దాదాపు 5-6 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టేస్తాడు. ఏమొచ్చింది దాంతో? అది ఎంత తెలివి తక్కువ అనేటిదంటే ఇంకా నేను ఇంకా దాన్ని వర్ణించలేదు, అంతకంటే తెలివి తక్కువ. అవే పైసలు కోచింగ్ పెట్టు, అమ్మాయి పోలీసు ఉద్యోగానికో లేకపోతే టీచర్కో లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి కదా, ఆ కోచింగ్లకు పెట్టండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. గట్లా ఖర్చు పెట్టేది అప్పు చేసి గట్లా పెడితే ఆమె చదువుకొని ఉద్యోగం చేసి ఊరినే ఒక ఫంక్షన్ చేస్తుంది. ఇది ఒక పెద్ద గాలం అన్నమాట, గాలం అమ్మాయిల బతుకులకి, ఆ కుటుంబాలకి అదొక గాలం. ఎవరు ఈ క్యాలెండర్ సెట్ చేస్తారో తెలియదు. మనోళ్ళు మాత్రం ఇంకా పెద్ద మనిషి అయిందా ఓ ఫంక్షన్. అమ్మాయిలు కూడా అలవాటు పడ్డారు, పక్కింటి పిల్లకి చేసే నాకు చేయలేరు. అదొక సోషల్ స్టేటస్ అన్నట్టు అయిపోయింది. సోషల్ స్టేటస్ ఇట్లాంటి పెద్ద మనిషి అయితే అది న్యాచురల్ ఫినామినా. ఈ టైంలో అయితే ఇంకా పిల్లలు ఇప్పుడు తొందరగా అయిపోయి 12 సంవత్సరాలకు అది కాకూడదు. ఈ ఫుడ్కు దీనికి అవుతున్నది అది ఒక హెల్త్ ఇంబ్యాలెన్స్. అప్పుడే ఆ పిల్లను పెద్ద ఫంక్షన్ చేసి మా పిల్ల పెద్ద మనిషి అయిందని, ఆ పిల్ల అమ్మని పెద్దదాన్ని అయిపోయినా అని ఆట కాడ తగ్గుతుంది, చదువు కాడ తగ్గుతుంది, సైకిల్ మీద వెళ్ళేమన్నా దేవాలంటే ఆ గట్స్ ఉండవు. ఇక అవతల కూడా అరే పిల్ల పెద్దదైపోయింది చూపు మారుతుంది. విద్యార్థి 10th క్లాస్ అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి అనే చూపు పోయి పెద్ద మనిషి అయింది అనేది చూపు మారుతుంది అనమాట. ఇది ఎంత ఇది నేను అనుకుంటున్నాను, ఆ పర్సెప్షన్ మెకానిక్ గా ఒక మనసు మనోభావాలని, మనసు యొక్క మెచ్యూరిటీని అమ్మాయిలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, మానసిక వికాసం అనేది ఇగో ఇట్లాంటి వాటిట్లనే ఉంటుంది. నేనేమంటా అట్లాంటి ఫంక్షన్ని ఒక ఇంటర్మీడియట్ మంచిగా చదివి ఉద్యోగం చేస్తే అప్పుడు చేయి ఫంక్షన్. ఒక ఉద్యోగం వస్తే చేయి, ర్యాంక్ వచ్చినప్పుడు చేయి, ఒక ఉద్యోగం వచ్చినప్పుడు చేయి ఫంక్షన్. 10 లక్షలు అప్పు చేసి చేయి, ఎందుకంటే మళ్ళీ సంపాదిస్తుంది. పెద్ద మనిషి అయితే నీకు ఏమి రావు, చదువు రాదు, సంబంధాలు వస్తాయి, సంబంధాలు వస్తాయి, సంబంధానికి మళ్ళా అప్పు చేయాలి. అప్పు చేసే వరకు ఏమైపోతుంది, ఆ కుటుంబము ఇంకొక 50 సంవత్సరాలు కోలుకోలేనంత కుంగిపోతుంది. కుటుంబమే కుంగిపోయినప్పుడు ఆ పిల్ల లైఫ్ ఎట్లా బయటకు వస్తుంది కదా. అట్లా వేలాది మంది ఊర్లలో, పట్టణాలలో పిల్లలకు కూడా జ్ఞానంతో ఎదగాలనేది పోయి చదివేందుకు ఎన్నో షాపింగ్ మాల్లను, మంచిగా చదువుకునే పిల్లలు షాపింగ్ మాల్లను ఎన్నో పైసలు వస్తాయి, పెళ్లి చేసుకుంటే గదే లైఫ్.
లైఫ్ అనే దానికి డెఫినేషన్ సెటప్ అయిపోయింది. ఆ డెఫినేషన్ మారాలంటే లైఫ్ ఏంది, క్వాలిటేటివ్ లైఫ్ ఏంది, రాజ్యాంగం ఏమి ఇచ్చింది. ఓ సినిమాలో గద్దర్ రాసిన పాట ఉంది, ఎదిగినంత ఎదిగిస్తా, చదివినంత చదివిస్తా అని. అవకాశము, ఆ జిజ్ఞాస తల్లిదండ్రులకి ఉంటే రాజ్యాంగం నీకు ఇస్తుంది. సిస్టంలో నువ్వు ఎక్కడెక్కడ సందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ చీకట్లు ఉన్నాయి, చీకట్లకి వెళ్ళి వెలుతుర్లకు ఎట్లా వెళ్తావు అనే నీ అన్వేషణ తప్ప రెడీమేడ్గా ఎక్కడనో పూజ చేస్తానో, టెంకాయ కొడతానో, మెట్లు ఎక్కుతానో రాదు. ఇది చాలా అనవసరమైన ఖర్చులు పెట్టి, ఇది ఇంతకుముందు దళితులు ఉంటే తాగుతారు, తాగుడుకు పెడతారు కానీ పిల్లల చదువు పెట్టారు అనేది అది కూడా ఉంది. అది కూడా ఉంది. తండ్రులు తాగులకు పెడతారు, తల్లులు చీరలకు పెడతారు. పిల్లల చదువు కన్నా అంటే అందరూ అట్లా అనను, పిల్లల చదువు కూడా విపరీతంగా పెడుతున్నారు. కానీ దీన్ని డామినేట్ చేస్తుంది మిస్కాన్సెప్షన్ అనేది. అసలు దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, దేన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, ఎప్పుడు డిగ్నిఫైడ్గా నిలబడతాము అనేది అది క్లారిటీ లేకపోతే అది ఒక అనాగరికం అన్నమాట. ఒక రాజ్యాంగం లేని సమాజంలో జీవిస్తున్న వాళ్ళలాగా ఉంటుంది. కానీ అంతమంది ఉన్న రాజ్యాంగాన్ని చూడలేని గుడ్డితనం అంటే బతుకులు కూడా గుడ్డిగానే ఉంటుంది. ఇప్పుడు అదే ఉంది. చాలా మంది ఎందుకు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అవుతారు, అబ్బాయిలు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అంతే. ఇంకెందుకు చదివితే ఉద్యోగాలు వస్తున్నాయి, నువ్వు చదువు కదా, నీకు ఉద్యోగాలు వచ్చుడు కాదు, ఉద్యోగాలు ఇచ్చే తెలివి వస్తుంది. ఉద్యోగం కన్నా ముఖ్యమైనది జ్ఞానం వస్తుంది. జ్ఞానము, చదువు ఆ రకంగా ఒక మంచి పొలిటీషియన్ కావాలన్నా చదువు కావాలి, పొలిటీషియన్ అయితే చదువు కావాలి, ఒక వ్యాపారస్తుడు కావాలంటే చదువు కావాలి, ఒక సమస్య వచ్చిందని అంటే దాన్ని కోర్టులో తీర్చుకోవడానికి జ్యుడిషియల్గా నీకు చదువు కావాలి. అట్లా అయినప్పుడు మాత్రమే ఆ కుటుంబము, ఆ విలేజ్, ఆ మండలము, అట్లాంటి రూలర్స్ అయితే ఆ రాజ్యము, ఆ దేశము బాగుంటుంది. రాజ్యాంగం ఉన్నది అందుకు, దాన్ని ఉపయోగించుకోకపోతే మనం గుడ్డెడు. రాజ్యాంగం ఇయ్యలేదు అంటే నువ్వు ఉన్నదాన్నే గుర్తించావు. సమాజంలో చాలా అవకాశాలు ఉన్నాయి, మనం దాన్ని బ్లాక్ అండ్ వైట్లో చూడాల్సిన అవసరం లేదు. మనము తెలివి పెంచుకోవాలి తప్ప సమాజాన్ని ఎప్పుడు వారియలేదు వీడియలేదు అన్నది. ఎవరైనా దేనికైనా ఒక భూమి పండించాలంటే రైతు ఎంత కష్టపడతాడు, మనం రైతుల గురించి పాటలు వింటాం. నువ్వు ఒక స్థాయికి వెళ్ళాలంటే ఏ ఏజ్లో ఏది చదివితే నువ్వు ఆ స్థాయికి వెళ్తావు అనేది భూమి దున్నినంత, పంట పండించినంత మెలకువలు ఉండాలి. కష్టం ఒకటే కాదు, స్మార్ట్నెస్ అది ఒకటి కంపారిజన్ చేసుకోవాలి. ఇది ఇంకొకటి, రాజ్యాంగము తెలవడం వల్ల దాని చుట్టూ ఉండే ఇవి మనకు ఒక కెపాసిటీని బిల్డ్ చేస్తాయి అన్నమాట. ప్రతిదీ చాలామంది చాలా చెప్తారు, కానీ దాన్ని విని నీకు కావాల్సింది ఏంటి, అందులో నువ్వేం తీసుకోగలవు అనే నాలెడ్జ్ కూడా ఇస్తుంది అన్నమాట. రాజ్యాంగం చదివి నువ్వు ఇంకా మేధావులై చదువు, గాంధీని చదువు, అంబేద్కర్ని చదువు, వివేకానందుని చదువు, సోక్రటీస్ని చదువు, అరిస్టాటిల్ని చదువు, ఇట్లాంటి వాళ్ళు అందరినీ చదువు. ఇట్లా చదవగలిగిన వాళ్ళు మాత్రం మంచి సైంటిస్టులు, మంచి రూలర్స్, మంచి టీచర్స్, మంచి ప్రొఫెసర్స్ కావాలి. అది ఇండివిజువల్గా వాళ్ళు కెరియర్ బిల్డ్ అవుతుంది, కానీ ఆ రిఫ్లెక్షన్ మొత్తం సొసైటీ మీద పడుతుంది. ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అంత విజన్ నీకు వచ్చినప్పుడు నీ బతుకు నీకు అసలు సమస్యనే కావాలి. అది అంత కెపాసిటీ మన రాజ్యాంగంకి ఉంది. మన రాజ్యాంగానికి ఒక హిస్టారిసిటీ ఉంది. ఏదో అంబేద్కర్ వచ్చి ఇట్లా రాసేసిండని కాదు, డ్రాఫ్ట్ చైర్మన్ అయ్యి రాసేసిండని కాదు. అంబేద్కర్ ఎట్లా రాసిండు, అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి మన ఏన్షియంట్ రూలింగ్ను, ఏన్షియంట్ ఫిలాసఫీని, ఏన్షియంట్ ధర్మాన్ని తీసుకొని రాసిండు. ఈ రిఫ్లెక్షనే విప్లవాలు వచ్చిన దేశాల మీద కూడా పడ్డది.
ఫ్రెంచ్ విప్లవము ప్రియాంబుల్ కనిపిస్తుంది అనమాట. ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, టు ద పీపుల్. అది ఇవన్నీ కూడా మనం ఏంటంటే అది మన మీద ఉన్న మనది ఏన్షియంట్ కంట్రీ. ఏన్షియంట్ కంట్రీ మనది. ప్రపంచంలో కొన్ని ఏన్షియంట్ కంట్రీస్ ఉన్నాయి, అందులో మనది ప్రధానం అన్నమాట. అన్ని ఏన్షియంట్ కాదు, మధ్యలో ఫామ్ అయింది. మనది ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే చాలా క్రీస్తుకు పూర్వమే ఒక సిస్టమ్ ఉంది. సింధు నది, హరప్ప, మొహంజదారే సివిలైజేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో ఏమేమి ఉంది అనేది మనకు అశోకుడి ద్వారా, బుద్ధుడి ద్వారా ఇప్పటికీ లైవ్ స్క్రిప్ట్ శాసనాల ద్వారా మనకు వచ్చింది. ఆ రిఫ్లెక్షన్స్ రాజ్యాంగంలో ఉన్నాయి. సడన్ గా మధ్యలో రాలేదు, దానికి ఒక బలమైన రూట్స్ ఉన్నాయి. ఇక్కడ మెథాలజీ కూడా ఉంది. అది ఆ మిథాలజీ ఇక్కడ అక్కర్లేదు కానీ అదే అన్నమాట. కాబట్టి అది చాలా మనకు దేవుని కంటే ఎక్కువ, దేవుడి కంటే ఎక్కువ. మన బతుకు మనకు ఎప్పుడు సమస్యనే కాదు, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా డబ్బు సంపాదించాలి, నేను ఎట్లా పిల్లల్ని చదివించాలి, పిల్లల పెళ్లి చేయాలి అనే కాన్ని గిజ కొట్టుకలాడుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరు. అది కాదు, నువ్వు సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ సిస్టంలో మనం బతుకు పెద్ద సమస్య కాదు. ఈ అవేర్నెస్ అందరికీ ఉండదు, కానీ ఒక జిజ్ఞాస ఉన్న వాళ్ళకి అర్థమైంది. వాళ్ళే ఫిలాసఫర్స్ అందమా, హ్యూమనిస్టులు అందమా, గొప్ప వాళ్ళు అందమా, ఎవరన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. చదువుకున్నా చదువుకోకపోయినా. ఇప్పుడు మీ అమ్మ ఉంది, ఆమెకి ఎంత నా బిడ్డ ఒకరి చేతి కింద చేయి జాపొద్దు, ఒకరికి ఇచ్చే కాడు ఉండాలి. అది ఎంత పెద్ద ఫిలాసఫీ, అది ఏన్షియంట్ ఫిలాసఫీ. అవి మన దగ్గర రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉందన్నమాట. డిగ్నిటీ, ఫ్రెటర్నిటీ, అదే డిగ్నిటీ ఉండు, ఈక్వల్ ఉంది. అదే మా నాన్న కూడా అదే అన్నమాట. చదువుకుంటే ఎవరితోనైనా మాట్లాడవచ్చు, తలెత్తుకొని నిలబడవచ్చు. వాళ్ళు ఏది మాట్లాడినా మనకు అర్థమవుతుంది చదువుకుంటేనే. మేము ఎట్లా చదువుకోలేదు, మా పిల్లల్ని చదువుకుంటాం. భూమి అమ్మి, విత్తనాలను అమ్మి అట్లా చదివిపించిండు. మా ఫాదర్కు తెలియని ఇంకేదో రాజ్యాంగ స్ఫూర్తి ఉంది. అది ఇక్కడ నాకు అంటరానితనము, వాడు డిస్క్రిమినేషన్ చూపించిండు, వీడు అవమానపరిచిండు అన్నది నాకు విషయమే కాదు. నా రూట్స్ నాకు గట్టిగా ఉన్నాయి. ఇవన్నీ గాలికి పోతాయి. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళే ఇప్పుడు నేనే వాళ్ళ కథలు రాస్తా. వాళ్ళ మీద జాలి. ఒక సామెత ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారో పాపం వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో పాపం వాళ్ళకే తెలియదు, ఆ మూర్ఖులకి అనే. మీరు కూడా మనుషుల్లాగా ఉండండి. ఉండడానికి మనకు ఒక దీపం ఉంది, మనకు ఒక పవర్ ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఒక ఇంట్లోనో, ఒక అగ్రహారంలోనో, ఒకరి జేబులను, ఒకరి గడిలను లేదు రాజ్యాంగం. మన దగ్గర ఉంది, అందరికి అందుబాటులో ఉంది. మీకు స్క్రిప్ట్ రాజ్యాంగము గూగుల్లో కొడితే వస్తుంది. చదువుంది, చదివి ఇతరులతో ఒక భాష ఇస్తుంది, వాయిస్ ఇస్తుంది, గౌరవం ఇస్తుంది. ఇప్పుడు పిల్లలకు భాష కూడా లేదు. విషయం ఏంటంటే ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే భాష లేదు, పిచ్చి పిచ్చి భాష మాట్లాడతారు. దానికి ఇక నేను భాష లాంగ్వేజ్ తెలంగాణ ఊరు అనను, కానీ ఈవెన్ ఊర్లో కూడా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఉంది. అది వ్యవసాయం నుండి వచ్చిన లాంగ్వేజ్. నా స్టోరీస్లో అంతా అదే ఉంటుంది. ఆ భాష ఇప్పుడు పిల్లలకు లేదు. వ్యవసాయం ఎప్పుడైతే ఇండస్ట్రియలైజ్ అయిందో భాష కూడా పోయింది. సో అక్క, ఇప్పటి వరకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం మీ దగ్గర. ఇంకా కూడా చాలా తీసుకోవాలనుకుంటున్నాను, కానీ మనకి టైం చాలా తక్కువగా ఉంది. అయితే చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు
బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నారు. ఒక కవయిత్రిగా, రచయితగా, దళిత కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా మీరు చాలా నాలెడ్జ్, మీకు వీటి గురించి సమాచారం ఉంది కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి దళిత యువతలో కానీ లేదా సొసైటీలో అనుకోవచ్చు, ప్రజెంట్ ఉన్న సొసైటీలో భారత రాజ్యాంగ విలువలో ఆచరణలో ఉండాలంటే ఎటువంటి మార్పులు జరగాలి? ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఇప్పుడు కొంతమందికే యూస్ అవుతుంది. మీరు నేను మనలాంటి వాళ్ళు ఒక్కరిద్దరమే యూస్ చేసుకుంటున్నాం. కానీ చాలా మంది భారత రాజ్యాంగ విలువల గురించి తెలియక మగ్గిపోతున్నారు. కాస్ట్ డిస్క్రిమినేషన్ పరంగా, జెండర్ డిస్క్రిమినేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలా దళిత యువతలో కానివ్వండి, మైనారిటీ యువతలో కానివ్వండి, బీసీ యువత, అన్ని క్యాస్ట్లో కానివ్వండి, ఆ యువతలో ఎట్ ద సేమ్ టైం సొసైటీలో, మన సొసైటీలో భారత రాజ్యాంగ విలువలు ఆచరణలోకి రావాలి. అంటే ఇప్పుడున్న మన దగ్గరికి ఇప్పటికి కొంత మారింది. ఇంకా ఎలాంటి మార్పులు వస్తే కంప్లీట్ ఆచరణ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ప్రతి ఇండివిజువల్ ఒక శక్తివంతమైన పర్సనాలిటీ కావాలి, శక్తివంతమైన వ్యక్తిత్వంతో కావాలి. దానికి విద్య, ఉద్యోగము, డిగ్నిటీ ఆఫ్ లేబరు, బెటర్మెంట్ శాలరీ అవి ఉన్నప్పుడే ఫ్యామిలీని, కమ్యూనిటీ ఒక ఉన్నత స్థాయిలో ఉంటాయి అన్నమాట. మోడర్నైజేషన్లో పాటు అనేక ధోరణులు, అంత ఒక క్వాలిటీ లైఫ్కు, డిగ్నిటీ లైఫ్కు, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా పెడధోరణులు నడుస్తున్న టైంలో మళ్ళీ దారిలో పెట్టే ఈ యాక్టివిటీ ఏదైతుందో రాజ్యాంగము, గ్రామ యువత వాళ్ళ చేతిలో పట్టుకొని దాన్ని వాళ్ళ జీవిత విధానంగా, జీవన సరళిగా మార్చుకొని మిగతా వాళ్ళ కోసం పనిచేయడం అనేది నిజంగా తరతరాలకి ముందు వచ్చే కొత్త తరాలకి ఒక గొప్ప గిఫ్ట్ అన్నమాట. ఇది మన జీవితాలని తీర్చిదిద్దుకోవడంతో పాటు మన దేశంను కూడా తీర్చిదిద్దేటంత దారులేసే ప్రొయాక్టివ్ కార్యక్రమం ఇది. దీనికి నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా నిర్వాహకులకి, కూడలి, సాగరి, మధు వీళ్ళకి. ఇది చేయడం కూడా నువ్వు హర్షిని చేయడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ అమూల్యమైన అంశాలని మా ప్రేక్షకులందరితో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. వీలైతే మళ్ళీ మీరు ఇంకొంచెం టైం మాకు ఇవ్వాలి. మీకు తెలిసిన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని మా ప్రేక్షకులందరితో కూడా షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అక్క. సో చూసారు కదండి, ఇందులో మీరు చూడండి, మీకు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా, అక్క దగ్గర నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని మీకు అనిపించినా కూడా ఈ వీడియోకి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏమైతే సమాచారం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ కామెంట్ని తీసుకొని నెక్స్ట్ టైం అక్కడిని కలిసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ తీసుకొని మీ అందరికీ అందించడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా గంట కొట్టండి. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.